నమస్తే మాస్టర్స్. ధ్యాన బంధువులందరికీ, ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రమాణాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన ప్రియతమ గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మన ప్రియతమ గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మాతారు బాబాజీ గారికి ప్రత్యేక ఆత్మ వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మిత్రులారా, ఈరోజు 3వ రోజు కార్యక్రమం సమగ్ర స్వాస్థ్య. 21 రోజు కార్యక్రమంలో 3వ రోజు మనం ప్రారంభించుకుంటున్నాం. ప్రతిరోజు కూడా అద్భుతమైనటువంటి అనుభవాలు పంచుకోవడం, ఆ తర్వాత ధ్యానం చేయడం, లోతైన ధ్యానం, డీప్ మెడిటేషన్ చేయడం, ఎంతో శక్తి సంపాదించుకుంటాం. ప్రతిరోజు కూడా ధ్యానం వల్ల శక్తి, ధ్యానం వల్ల జ్ఞానము సంపాదించుకుంటాం. ఆ తర్వాత జ్ఞానం కూడా తీసుకుంటాం, ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకుంటున్నాం. ప్రతిరోజు కూడా ఏవైనా ప్రశ్నలు ఉంటే కూడా జ్ఞానం తర్వాత ప్రశ్న అడగవచ్చు. ఆ తర్వాత సమగ్ర జీవన సూత్రాలు, ఇంటి నివారణలో భాగంగా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం ప్రతిరోజు కూడా. సో ఈ విధంగా మన కార్యక్రమం రూపుదిద్దుకోబడింది. అయితే ఈరోజు విశేషంగా ఏంటంటే, ఇప్పుడు ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు మాత్రమే మనం ఏమైనా అనుభవాలు ఉంటే, ఏమైనా ప్రశ్నలు ఉంటే కొత్త మాస్టర్స్కి చర్చించుకొని నేరుగా మనం ధ్యానం చేద్దాం. ఆ తర్వాత ఈరోజు మన సీనియర్ మోస్ట్ మాస్టర్ అయినటువంటి శ్రీ నరేంద్ర ముదల్కర్. సో అద్భుతమైన మాస్టర్. ఆయన మనతో ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం గురించి విస్తారంగా పంచుకుంటారు. ఆధ్యాత్మిక జ్ఞానం గురించి విస్తారంగా మనకు తెలియజేయడం జరుగుతుంది. ఎంతో అద్భుతంగా ఉంటుంది క్లాస్, మాత్రం ఎవరు కూడా మిస్ కాకూడదు. సో కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా నేరుగా మనం క్లాస్లోకి వెళ్దాం. ఇప్పుడు ఎవరైనా మీ యొక్క ప్రశ్నలు ఉంటే, కొత్త వాళ్ళు ఒక 4 నుంచి 5 మందికి మాత్రం అవకాశం ఇస్తాం. ఆ తర్వాత ధ్యానం స్టార్ట్ చేద్దాం. రైట్. సో ఎలాంటి ప్రశ్నలు కానీ, అంటే మీరు ధ్యానం చేస్తున్నప్పుడు వచ్చినటువంటి ఏమైనా సందేహాలు, వచ్చేటువంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా అర్థం చేసుకోవాలనుకున్నా, ఏమైనా ప్రశ్నలు ఉంటే ఖచ్చితంగా అడగవచ్చు. సో ఈ యొక్క అవకాశాన్ని ఒక 3 నుంచి 4 మాస్టర్స్కి ఇద్దాం. ఆ తర్వాత ధ్యానం స్టార్ట్ చేద్దాం. ఎస్, లక్ష్య అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. అన్మ్యూట్ అవుతుందా? అన్మ్యూట్ అవ్వాలా? రైట్. ప్రభు గారు మాట్లాడండి. లక్ష్య గారు అన్మ్యూట్ అయింది కదా? నమస్తే మాస్టర్. నమస్తే, చెప్పండి. నేను లాస్ట్ సెక్షన్ లో 11 days పాల్గొన్నానండి, తర్వాత కుదరలేదు. ఓకే. వర్క్ వల్ల కుదరలేదు అనమాట. ఈ సెక్షన్ కైనా 21 days జాయిన్ అవుదామని పట్టుదలతో వచ్చాను. ఆ 11 days చేసినప్పుడు నాకు చాలా మార్పులు వచ్చినాయి. కాబట్టి మరి 11 days చేస్తేనే అన్ని మార్పులు వచ్చినాయంటే 21 days చేస్తే ఇంకెన్ని మార్పులు వస్తాయి? కాబట్టి మిస్ చేయొద్దు, ఏ రోజు కూడా మిస్ చేయొద్దు. తర్వాత నిరంతర ధ్యానం అంటే, మనం ఏదైనా కానీ ఒక వర్క్ చేస్తున్నప్పుడు దాన్ని కన్సిస్టెన్సీ ఉండాలి. అదే అంటే నిరంతరంగా చేస్తే దాని ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. అందుకే మనం చెప్తుంటాం కదా, 41 days చేయమని చెప్తుంటాం. 41 days ఎవరెవరైతే చేస్తారో ఈ ధ్యానం చేయడము, స్వాధ్యాయం, సజన సాగతి చేస్తారో వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా మార్పులు వచ్చి తీరుతాయి. దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. ఓకే. సో కాబట్టి ఎస్, చెప్పండి. మీదేదో సరిగా వినపడలేదు. చేస్తాను, దగ్గర 9 years నుంచి చేస్తున్నా కానీ డైలీ చేయలేకపోతున్నాను మెడిటేషన్. నాకు కొంచెం అది చేసినప్పుడు బాగుంటుంది, ఏదైనా వర్క్ వల్ల చేయలేకపోతున్నాను ఒక్కొక్కసారి. లేదు, అదే చెప్తున్నా, దాంట్లో మనం మాస్టర్ కావాలి. మాస్టర్ అయితే అది మన నుంచి ఇంకెప్పుడు విడిపోదు. మనం మాస్టర్ కానంత వరకు ఇంకా సో ఆ విధంగానే, అంటే కొద్దిగా టచ్ చేయడం, కొద్దిగా వదలడం, కొద్దిగా టచ్ చేయడం, అలా చేయకూడదు ఎప్పుడు. ఏది కూడా సాధన ఉంది కదా, సాధనను మనం చేస్తూ ఉంటే ఆ సాధనలో మనకి నైపుణ్యత వస్తుంది అనమాట. అది మనల్ని వదలదు, ఇంకా మనం వదలాలనుకున్నా వదలదు అది. అట్లే కొన్ని అలవాట్లు ఉంటాయి చూడండి. ఎవరైనా వ్యసనానికి ఎట్లా గురి అవుతారు? కంటిన్యూగా చేస్తారన్నమాట.
కంటిన్యూగా ఆ హ్యాబిట్ కొనసాగిస్తారు. ఒక 40 రోజులు 41 రోజులు కొనసాగిస్తే మీరే అదైపోతారు. మీరే అదైపోతారు. అవును. ఇంక దాని నుంచి మీరు విడదీయలేరు అనమాట. అలాంటిది ధ్యానం కూడా. అలా అలవాటు చేసుకోవాలి. ఓకే అండి. రైట్. ఓకే. ఒక్కసారి కీళ్ళ నొప్పులకి ముద్ర చూపిస్తారా అండి? కీళ్ళ నొప్పులకి ఏం చేయాలంటే చూడండి, ఇలా ఉంది కదా. ఈ ఎడమ చేతిలో వచ్చేసి ఎడమ చేతిలో ఆకాశ ముద్ర. ఈ 3 వేళ్ళు అవును. పైన ఉండాలి. ఓకే. ఈ కుడి చేతిలో వచ్చేసి పృథ్వీ ముద్ర. ఓకే అండి. ఇది కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, సయాటికా పెయిన్, అంటే ఏవైనా కీళ్ళ నొప్పుడు ఎక్కడైనా జాయింట్ ఏ జాయింట్లైనా, ఈ జాయింట్లు, తర్వాత చేతులు కూడా ప్రతి ఒక్కటి జాయింట్. ఇవన్నీ ఓకే, ఇవన్నీ జాయింట్స్. ఈ హ్యాండ్, ఈ ఎల్బో, తర్వాత ఇక్కడ ఆ, భుజము, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ జాయింట్స్ ఉంటాయి అన్నిటి కూడా అద్భుతమైన ముద్ర ఇది. ఓకే, కీళ్ళ ముద్ర అంటారు దీన్ని. లేదా ఆరతి ముద్ర అంటారు. ఆరతి ముద్ర అని కూడా అంటారు. ఓకే. రైట్. ఓకే అండి. థ్యాంక్ యూ. రైట్. ప్రభు గారు చెప్పండి. మాట్లాడండి. సో మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? ఈ క్లాస్లో జాయిన్ అయ్యారా లేదా ఇంతకు ముందు సెషన్లో ఉన్నారా? చెప్పండి. ఇది అన్మ్యూట్ కావట్లేదు. వెంకటరెడ్డి గారు ఈ రోజు వచ్చానండి. ఈ రోజు ఈరోజు జాయిన్ అయ్యాను. ఈ రోజు జాయిన్. ఓకే, ఫైన్. ఇప్పుడు అట్లయితే fine. ధ్యానం నేర్చుకోండి, ధ్యానం ప్రారంభించండి. ఓకే. ఓకే ఓకే ఈ రోజు విష్ యూ హ్యాపీ స్పిరిచువల్ జర్నీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ రాజలక్ష్మి మాట్లాడండి. రాజలక్ష్మి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మాట్లాడాలి. కొత్తగా జాయిన్ అయినా పర్వాలేదు. మీరు ఏం చెప్పదలుచుకుంటే అది చెప్పండి. ధ్యానానికి ఎందుకు వచ్చారు? ధ్యానం మొదటగా వచ్చారా? ఆల్రెడీ చేస్తున్నారా? కొన్ని విషయాలు మీ ద్వారా తెలుసుకోవాలి అంతే. ధ్యానం చేస్తుంటే ఎలా అనిపించింది? సార్ నేను ఆల్రెడీ ధ్యానం చేస్తుంటాను. ఎర్లీ మార్నింగ్ చేస్తాను. కొంత స్పిరిచువల్ జర్నీలో కూడా వేరే క్లాస్ లో ఉన్నాను. ఇది 21 days మెడిటేషన్ కొంచెం జాయిన్ అయ్యి చేయాలనిపించింది. అది కట్ అవుతుంది. మీరు ఏదో చెప్తున్నారో అది సరిగా రావట్లేదు. రైట్. హారతి మాట్లాడండి. హారతి అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఇచ్చాను, మాట్లాడినా. హారతి గారు, హారతి. రైట్. ఇప్పుడు ఒక అనుభవం ఓల్డ్ మాస్టర్ చెప్పండి. న్యూ మాస్టర్స్ ఇంకా ఇప్పుడు అంటే ఇది 3వ రోజు కాబట్టి వాళ్ళ నుంచి మనం ఎక్కువగా ఏవైనా క్వశ్చన్స్ కానీ అవి ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు. ముందు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఓల్డ్ మాస్టర్ క్రాంతి గారు మీ అనుభవం షేర్ చేయండి. మిత్రులారా, మన క్రాంతి అనేటువంటి ఈ మాస్టర్ వచ్చేసి ఇప్పటికి కొన్ని సెషన్స్ గా వస్తున్నారు. సో ఆయన యొక్క అనుభవాన్ని మనం విందాం. అది మనకు ఎంతో చెప్పాలంటే ఒక ప్రేరణ ఇస్తుంది, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఎస్, గో హెడ్ సార్. నమస్కారం సార్. నమస్కారం. అందరికీ నమస్కారము. సో నేను ఈ ధ్యానంలో జూన్ నుంచి ఉన్నాను. ఆల్మోస్ట్ 5 months 6 months అవుతుంది. నేను ఫస్ట్ ఈ ధ్యానంకి రాకముందు మా నాన్నగారు చెప్పేది ధ్యానం చేయరా బాగుంటుందని. అప్పుడు నేను ఏమనుకున్నానంటే ఈ ధ్యానం ఎవరికి ముసలోళ్ళకి కదా, నాకెందుకు ధ్యానము అని చాలా అలా బ్యాడ్ ఒపీనియన్తో ఉండేది, ఒక చెడు అభిప్రాయంతో ఉండేదండి. ఆ తర్వాత నా పరిస్థితులు రీత్యా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేస్తానండి. అక్కడ వర్క్ ప్రెజర్ ఉంటుంది, అక్కడ అందరికీ తెలిసిందే కదా. నేను బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను సార్. బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను ఒక 2 years నుంచి కూడా నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యి టాబ్లెట్స్ వాడుతున్నాను. అయినా నాకేం ఇంప్రూవ్మెంట్ రాలేదు సార్. నాకు ఏం ఇంప్రూవ్మెంట్ కాకపోతే ఇక సరే అని చెప్పి ఇలా ధ్యానంలోకి వద్దామని చెప్పి వచ్చాను సార్. వచ్చిన ఫస్ట్ రోజే అప్పుడు మార్నింగ్ క్లాసులు జరిగేదండి. 5 o'clock క్లాసులు జరిగేది కదా. శివ మాస్టర్ గారు మేడం గారు చేసుకునేటప్పుడు ఒక 2 days లోనే నాకు చాలా బాగా అనిపించింది సార్. నాకు అంతకుముందు నేను నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడేది. ఎంత ట్రై చేసినా నిద్ర వచ్చేది కాదు. ఎప్పుడు నెగిటివ్ థాట్స్ ఎప్పుడు ఉండేది. ఇప్పుడు అసలు జీవితం మీద విరక్తి పుట్టేది సార్ నాకైతే. ఏందబ్బా ఈ జీవితం ఇంకా సాధిద్దాం అనుకున్నాను. అలా వెళ్ళిన రోజు కూడా ఉన్నాయి సార్. నేనైతే అలాంటి నుంచి నేను బయటపడేసిన ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ ధ్యానం ద్వారానే అండి. ఫస్ట్ నాకు ధ్యానం చేసేటప్పుడైతే ధ్యానం చేసిన మొదటి రోజే నాకు రాత్రిపూట నిద్రపోతే చాలా బాగా నిద్ర వచ్చింది నాకు ఆ రోజు. అంత ఈ మధ్య కాలంలో అట్లీస్ట్ 5-6 years నేను ఎప్పటి నిద్రపోలేదు సార్. కంప్లీట్ గా డీప్ స్లీప్ అంటాను కదా సార్, అలా మంచి నిద్ర వచ్చింది.
ఆ తర్వాత నేను కంటిన్యూస్గా చేశాను సార్. ఈ 21 డేస్ కాకుండా నేను క్లాస్ లేకపోయినా కానీ రోజు ఒక 40 మినిట్స్ 1 అవర్ చేసేసాను. నాకు ఇంకా టైం కుదరదు. ఈ 40 మినిట్స్ నుంచి 1 అవర్ బాగా చేస్తూ వచ్చేది. నేను ధ్యానం చేసేటప్పుడు నాకు చిన్న అనుభవం ఉంది సార్. నాకు ఒకటి ఒక కొన్ని సెకండ్ల పాటు మాత్రము నా బాడీ అంతా వెయిట్ అసలు ఉండదు, ఏమి ఉండదు సార్. గాలి తేలినట్టు ఉంటుంది అనమాట. మొత్తం తేలికైపోయి బాడీ మైండ్ కూడా. అది నాకు ఫస్ట్ రోజే అనిపించింది. అది రావాలని చెప్పి ఇలా వస్తే చాలా బాగుంది నాకు, అది ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి దానికోసం నేను ఫస్ట్ ధ్యానం వచ్చానండి. అలా నాకు రోజుకి ఒకసారి అనిపిస్తుంది ధ్యానం చేసేటప్పుడు. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఎలాంటి మెంటల్ టెన్షన్స్ లేవు. నేను ఎంత ప్రెజర్ అయినా తీసుకోగలుగుతాను. నేను నా జీవితం నేను హ్యాండిల్ చేసుకోగలుగుతాను సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఈ ధ్యానంలోకి వచ్చినప్పుడు మీరు సార్ చెప్పినట్టు 41 డేస్ కంటిన్యూస్గా చేయండి. ప్రతిరోజు ఒకే టైంలో కూర్చోండి. మీకు మీకు అనుకున్న సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. సంకల్పం అంటే నేను కోటీశ్వరుడు పడాలని కాదండి, మీకున్న సమస్యలు ఇవన్నీ తీరిపోతాయి. దానికి ధ్యానం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ అండి, అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, భారతీ రామ్ గారు మాట్లాడండి. గురుజీ నమస్తే. నమస్తే. ఏం లేదు గురుజీ, నేను యూట్రస్ ఆపరేషన్ చేయించుకున్నాను. నేను మీరు మెడిటేషన్ చేసినప్పుడు లోపల కూడా మనకి ఇట్లా కదులుతాయి కదా, మేము చెయ్యొచ్చా? ఏమైంది మెడిటేషన్ చేస్తే ఏమైంది? ఇక్కడ మామూలుగా ఇక్కడి నుంచి ఇట్లా స్టమక్ వరకు పెయిన్ వస్తుంది. యూట్రస్ ఆపరేషన్ చేయించుకున్నాను, 5 months అవుతుంది. ఫైన్. అయితే అందుకు ఇట్లా చెప్పండి. మామూలుగా ఉన్నప్పుడు పెయిన్ రావట్లేదు? లేదు, అంటే పెయిన్ వస్తుంది. ఇప్పుడు మనం ఇది తీసుకుంటాం కదా మెడిటేషన్ చేసినప్పుడు ఒక 1/2 hour, అప్పుడు మనం ఎక్కువ బ్రీత్ ఇట్లా పట్టుకొని ఉంటాం కదా ఇక్కడంతా, దానికి ఇట్లా పట్టుకున్నట్టు ఉంది. స్టమక్ లో కూడా పెయిన్ వస్తుంది, చెయ్యొచ్చా? ఎస్, అదే చెప్తాను. బ్రీత్ ను పట్టుకోవడం అంటే ఉండదు. ధ్యానంలో పట్టుకునేది, దాన్ని ఎలాంటి మార్పులు చేసేది ఏమి ఉండదు ధ్యానంలో. ధ్యానంలో మీరు చేయవలసింది ఏంటంటే, హాయిగా కూర్చున్న తర్వాత కళ్ళు మూసుకున్న తర్వాత ఈ శ్వాస ఉంది కదా, శ్వాస లోపలికి వస్తూ పోతుంటది కదా, దాన్ని గమనిస్తూ ఉండడమే. కొంతసేపు గమనించాక ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు మనం శూన్యంలో ఉంటాం. అప్పుడు ఈ శ్వాసను కూడా మర్చిపోయి ఉంటాం. ఇక్కడ ఏం గమనించేది అంతా ఏం చేయొద్దు. ఇక్కడ గమనించేది కానీ అలాంటిది ఏం చేయొద్దు. శ్వాస లోపలికి పోతూ వస్తుంది, గమనిస్తూ ఉంటే బ్యాక్ సైడ్ కూడా పెయిన్ వస్తుంది చాలా ఎక్కువ. అవి ఏమొస్తే రానియండి, పర్లేదు. అవన్నీ కూడా హీలింగ్ జరుగుతుంది. హీలింగ్ అది తొందరలో మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోతాయి. మీరు చేయాల్సింది ఏం తెలుసా? మనసులో శూన్యం మెయింటైన్ చేయడమే. మీ పని ఏంటంటే మనసులో శూన్యం తీసుకొచ్చుకోవడము, శూన్యాన్ని పెంచుకోవడం మీ పని. ఏది? శ్వాసను గమనించి. తర్వాత నేచర్ పని ఏమంటే మీ ఫిజికల్ బాడీలో ఉన్న తొందరలన్నీ తొలగించడం, అది దాని పని. అది పరమాత్ముడు చూసుకుంటాడు. మనం అక్కడి నుంచి మనం ఒక్కసారి శూన్యంలోకి పోయాక మన ప్రమేయం ఉండదు. మీరు మర్చిపోవాలి అంతే. మిమ్మల్ని మీరు మర్చిపోయారు. అప్పటికే మిమ్మల్ని మీరు ఎప్పుడైతే మర్చిపోతారో అప్పుడు జరిగేదే మ్యాజిక్. మిమ్మల్ని గుర్తు పెట్టుకున్నంత సేపు జరిగేది లాజిక్. లాజిక్ నుంచి మ్యాజిక్ వెళ్ళాలి మనం. అది మ్యాజిక్ అనేది ఎవరు చేస్తారంటే పరమాత్ముడు చేస్తారు. ఆ మ్యాజిక్ ని, ఆ మ్యాజిక్ ఏంటంటే మీ లోపల ఏమేమి ఈ మలినాలు ఉంటాయో, ఏమేమి తొందరలు ఉంటాయో, ఆరోగ్య తొందరలు ఏముంటాయో అన్ని తొలగించేస్తారు. మీ దేహాన్ని ఆత్మ ప్రయాణానికి సిద్ధం చేస్తారు. ఇప్పుడు ఒక గాడి ఉంది, దాన్ని నీటి రిపేర్ చేస్తే కదా ఒక 1000 కిలోమీటర్లు పోయేది మనము. అంతే కదా. దాన్ని రిపేర్ చేయకుండా ఆ గాడి ఆల్రెడీ ఒక రకంగా అంటే సరిగా ముందుకు పోవట్లేదు, ఆ వీల్స్ అన్ని సరిగా లేవు, లోపల రిపేర్ చేయాలి, కొద్దిగా ఆయిల్ వేయాలి, ఆయిల్ చేంజ్ ఇవన్నీ చేస్తే, ఇవన్నీ రిపేర్ చేసి సక్రమంగా పెట్టుకుంటే ఇక్కడ నుంచి ఢిల్లీకి పోవాలంటే ఎలాంటి ఆటంకం లేకుండా హాయిగా వెళ్ళి రావచ్చు అనేటువంటి ఆ విశ్వాసం మనకు కలుగుతుంది. అలాంటిది ఇది కూడా. మన దేహాన్ని సిద్ధం చేయడానికే ధ్యానంలో మనం మనసు శూన్యం చేసుకొని హాయిగా కూర్చుంటే మన దేహాన్ని సిద్ధం చేసేది ఎవరు అంటే ఆ ప్రకృతి. మన చేతుల్లో ఏం లేదు, ఇంకా వదిలేయడం అంతే. మనం శూన్యంకి వెళ్ళిపోయాం, అక్కడ కూర్చున్నాం అంతే. ఇక చూసుకో, ఏమన్నా కానీ లైక్ సరెండర్, ఏమంటారంటే సమర్పణ భావం అంటే
సరెండర్ టు నేచర్. ఓకే గురు. 100% సరెండరెన్స్. అక్కడ ఏముండాలంటే 100% సరెండర్ ఎప్పుడైతే అవుతుందో మీలో విశ్వాసం ఉండాలి, అధికమైన విశ్వాసం ఉండాలి పరమాత్మ మీద. సో ఆయన నమ్ముకొని ఆ విశ్వాసాన్ని ఉంచుకొని మీరు వదిలేయాలి. అప్పుడు మీ లోపల ఏమేమి జరగాలో అన్ని వాళ్ళు చేస్తారు. ఓకే, ఓకే గురు. రైట్. రామ్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అది మహావతార్ ఫౌండేషన్కి ప్రత్యేక ధన్యవాదములు. అండ్ రంగనాథ్ సార్ మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నేను మెడిటేషన్ క్లాస్ నాంది పలికింది ఈ క్లాస్ నుంచి. నాకు మెడిటేషన్ చేయాలని ఎప్పటి నుంచి కోరుకునేది, కానీ దానికి బీజం పడలేదు. బట్ నాకు చేయాలని ఒక అతను మన రాధాకృష్ణ గారు అని మెడిటేషన్ క్లాసు వేరే ఇది మన ఫౌండేషన్ కాదు, వేరేది చేశారు. నన్ను పిలుస్తుండేవాళ్ళు, రాము నీకు బాగా సెట్ అయితే నువ్వు దీంట్లోకి వస్తే నీ మాట తీరు మారిద్ది, ఇంకా నువ్వు మంచిగా సెట్ అవుతావు, దీన్ని ధ్యానం చేస్తే మన హీలింగ్ ప్రాసెస్ జరిగిద్ది, బాడీలో ప్రతి అవయం మనం లోపల శుద్ధి అవుద్ది అని చెప్పాను. బట్ నాకు చేయాలంటే ఫస్ట్ టైం నేను చేసేటప్పుడు నా వల్ల కాదేమో, ఎంతసేపు కూర్చుంటాము, నా వయసుకి నేను సహకరించలేదేమో అని ఎప్పుడైతే నేను 2 సెక్షన్ 21 డేస్ ఫస్ట్ 21 డేస్ ఫుల్ ఫాలో అయ్యాను. తర్వాత ఏం చేశానంటే పత్రిజీ సార్ది మ్యూజిక్ పెట్టుకొని 1 గంట ఉండగలుగుతున్నాను. ఇప్పటికి గంట మెడిటేషన్ చేయగలుగుతున్నాను. కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. నాలో మెడిటేషన్ చేసిన కాడ నుంచి నాలో ఉన్న చేంజెస్ అనేది నేను గమనించుకున్నాను. చాలా తీరు మారిపోయింది, మెంటల్ స్ట్రెస్ రిలీఫ్ అయింది. దాంతోపాటు నా మాట్లాడేటప్పుడు మాటలు కూడా వాల్యూ వర్డ్స్ వస్తున్నాయి అనమాట. అది ఎలా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి పలుకుతున్నాయి కూడా నాకు అర్థం కావట్లేదు సార్. నిజంగా నేను ఈ మెడిటేషన్ చేశాకే నిజంగా ఆ యూనివర్స్ సపోర్ట్, పత్రిజీ సార్ సపోర్ట్, మాస్టర్ సపోర్ట్ అర్థం కావట్లా. కానీ నా మాట తీరు ఎందుకంటే నా మాట వేరే వాళ్ళు వినగలుగుతున్నారంటే నేను దేనికి అంటే మెడిటేషనే కారణం అనుకున్నాను. ఇంకా లైఫ్ లాంగ్ నేను మెడిటేషన్ వదలకూడదు. మళ్ళీ డిస్ట్రాక్ట్ అవుతున్నా. ఒక 1 వీక్ 2 వీక్స్ 1 వీక్ నేను చేయలేదు. బట్ మళ్ళీ రీజనరేట్ అవ్వాలని చెప్పి మళ్ళీ మీ క్లాస్ 9 అంటే నాకు టైం కుదరట్లేదు. ఇంకా 10 నేను ఏం చేస్తాను, 10కి నేను ఏం చేస్తాను, 10 కూర్చున్న తర్వాత పత్రిజీ అదే గురువు గారు మ్యూజిక్ పెట్టుకొని 1 అవర్ నేను ధ్యానం చేసేవాడిని. బట్ నాకు ధ్యానం చేసిన కాడ నుంచి అయితే నా మెంటల్ హెల్త్ బాగుంది, ఫిజికల్ హెల్త్ బాగుంది. దాంతోపాటు జనాల్లో చైతన్యం మార్చాలి అనే సంకల్పం అయితే నాకైతే బాగా దృఢంగా కలిగింది. కానీ నిజంగా సార్ ఈ మహావతార్ ఫౌండేషన్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే దీనివల్ల నాకు బీజం పడిందంటే నేను పూర్వజనం సుకృతమనిగా భావిస్తున్నాను. ఎందుకంటే చేయాలని కోరిక బలంగా ఉంది, కానీ ఆ వే దొరకలేదు. నాకు రూట్ మ్యాప్ అయితే దొరికింది. చాలా హ్యాపీ సార్ ప్రత్యేకంగా మీకు కూడా. ఎందుకంటే మేము ఫస్ట్ నాకు మీరే కనబడ్డారు. ఈ మహావతార్ ఫౌండేషన్ మీరే ఇంకా ఫస్ట్ నుంచి మెడిటేషన్ ఎలా ఉండాలి, ఎలా చేసుకోవాలని చెప్పినారు. బట్ కానీ ఏంటంటే హ్యాపీ సార్, రియల్లీ హ్యాపీ. థ్యాంక్స్ టు గాడ్. థ్యాంక్ యూ. సుమా మేడం మాట్లాడండి. నమస్తే సార్. మా అవతార్ ఫౌండేషన్ టీమ్ తరపు నుంచి అందరికీ సార్ పేరు పేరున, అంటే గ్రూప్ లో జాయిన్ అయిన ప్రతి మాస్టర్ కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. సార్ నేను జాయిన్ అంటే లాస్ట్ బ్యాచ్ లో జాయిన్ అయ్యాను సార్. అంతకుముందు బ్యాచ్ లో కూడా ఒక 15 డేస్ అలా చేశాను. అంటే మన మెడిటేషన్ క్లాస్ ఉన్నా లేకపోయినా కంటిన్యూషన్ చేస్తూనే ఉన్నాను సార్ నేను మెడిటేషన్. అంటే అంతకుముందు కూడా చేశాను, కానీ మధ్యలో ఇట్లా గ్యాప్స్ చేస్తా అన్న ఫీలింగ్ లో ఉంటుండే సార్. ఇప్పుడైతే మన గ్రూప్ లో ఎప్పుడు జాయిన్ అయ్యానో అప్పటి నుంచి ఇంకా అంటే కంటిన్యూషన్ డైలీ చెయ్యాలి అన్న ఫీలింగ్ అయితే కంటిన్యూషన్ వస్తుంది సార్. ఇంకా ఇప్పుడు మెయిన్ అంటే సార్ అందరిలాగా అనుభవాలు అంటే ధ్యానంలో ఏదో కనిపించడము అలా అయితే తక్కువ సార్. కళలో రావడము, లేదంటే ఇంకోటి ఏంటంటే 1 సారి 2 సార్లు అలా కనిపించింది. కాకపోతే నా లోపల నాకు మార్పు చాలా తెలుస్తుంది సార్, చాలా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంట్లో పనులు అవి పిల్లలు అడవుడి ఉంటుంది కదా సార్. అలాంటప్పుడు కూడా అవ్వద్దులే, ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అంటే నా లోపల నుంచి అంటే కామ్నెస్ ఆ ఫీలింగ్ ఉంటుంది సార్. ఇంకా టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది, అలా ఉంటుంది. అంటే ఇంకా నిశ్చలంగా ఉంటున్నా, అంటే టైంకు అయిపోద్ది అన్న ఫీలింగ్ ఒకటి పెట్టుకుంటున్నాను సార్, అంతే. ఇంకేంటంటే అంటే పిల్లలు మా హస్బెండ్ వీళ్ళు కూడా చెప్తున్నారు సార్ నేను చాలా ప్రశాంతంగా కనబడుతున్నా అని. చాలా కామ్గా ఉంటున్నావు, దేనికి కూడా ఏం అంటే అంటే ఇంతకు ముందు అయితే కొంచెం వాదించినట్టు లేకపోతే మళ్ళీ చెప్తుంటాం కదా సార్, అలా ఏం లేదు.
అంటే మాటకు మాటగా అంటే మన వంతుగా చాలా ఎక్కువగా మాట్లాడకపోయినా కొన్ని మాటలైనా మాట్లాడతాం కదా సార్. అంటే ఎవరైనా ఓపెన్ గా అవును. చెప్పాలంటే అలాంటివి ఏం లేవు సార్. అంటే అంటే ఏమనుకుంటున్నా అంటే వాళ్ళు కూడా ఏమంటున్నారంటే అంటే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేస్తున్నావు, చూసుకుంటున్నావు మమ్మల్ని అందరినీ, అంటే నిన్ను నువ్వుగా ఎక్కువ చూసుకుంటున్నావు అని అంటున్నారు వాళ్ళు. అంటే నాకు నేనుగా టైం ఇచ్చుకుంటున్నాను అంటున్నారు. ఎక్సలెంట్. సో యాక్చువల్గా మీరు అడిగారు కదా, అనుభవాలు రావట్లేదు. అనుభవాలు అంటే ఇవే అనుభవాలు, అర్థమైందా? ఇవి చెప్పాలంటే నిజమైనటువంటి ఒక నిజమైన అనుభవాలు ఇవే. ఇవి మంచి అనుభవాలు కూడా. అంటే ఒక మనిషి పరివర్తన చెందడం కంటే గొప్ప విషయం ఏమి ఉండదు భూమి మీద. అయితే ఇంట్లో అంటే కుటుంబంలో కూడా సమస్యలు ఉంటాయి కదా సార్. అవి కూడా ఏం లేదనిపిస్తుంది నాకు. అంటే ఈ ధ్యానం ఏదైతే చేసినప్పటి నుంచి అంటే అవి కామ్ గానే ఉన్నాయి, అంతా కూడా బాగుంది అన్న ఫీలింగ్ అయితే కలిగింది సార్. ఎస్. ముఖ్యంగా సమస్యలు ఏం చేయవు, మనమే వాటిని ఏమన్నా అనవసరంగా దాన్ని కలగజేసుకుంటాం అంతే. సమస్యలు మనల్ని ఏం చేయవు. అవును సార్. అంటే కలుగా చేసుకోవాలి అన్న ఫీలింగ్ కూడా ఉండదు కలగట్లేదు సార్ మెయిన్. ఉండదు ఉండదు అదే చెప్తాను. మనస్సును మన ఆధీనంలో పెట్టుకున్నంత సేపు సమస్య మనల్ని ఏమి చేయదు. మనం అవును సార్. అధిగమించవచ్చు. అంటే ఇప్పుడు ఫాస్ట్ ఏమన్నా గుర్తొచ్చినా అది ఎక్కువ ఇంతకు ముందు అంటే అది రోజులుగా గంటలుగా అలా ఆలోచించేది కదా సార్. ఇప్పుడు అంతసేపు ఆలోచించాల్సిన అవసరం లేదు. వచ్చిందా అంటే అరే నేను ఆధ్యాత్మికంగా ఉన్నాను, ఇంకా ఇలాంటివి నన్ను ఏం చెయ్యవు. Yes. ఒకవేళ ఉన్నా కూడా నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న ఫీలింగ్ లో ఉంటున్నాను సార్ మెయిన్. వెరీ అది గుడ్. తెలుసుకున్నాను నాకు నేనుగా. ఎస్, దాన్నే మెంటల్ స్టెబిలిటీ అంటాం మనం. ఓకే. అవును సార్. మానసిక ధైర్యము, మానసిక స్ట్రెంగ్త్ అన్నమాట అది. మెంటల్ స్ట్రెంగ్త్. అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్లు అవి మాట్లాడుతూ ఉంటుంటాం కదా సార్. అంటే క్యాజువల్ గా అది స్టార్ట్ చేసి ఎక్కువ అంటే అది గంట కావచ్చు, ఇంకా పైన కూడా అవుతుంటది కదా సార్. అలాంటి మాటలు కూడా ఎక్కువ మాట్లాడాలని అనిపించట్లేదు సార్. ఒకవేళ అట్లా మాట్లాడాల్సి వచ్చినా కూడా మన జ్ఞానం గురించే కాసేపు మాట్లాడుతున్నాను, ఇంకా సరేలే ఉంటా అలాగే చెప్పేస్తున్నాను సార్. అంటే కామ్ గా కూల్ గా సున్నితంగానే చెప్పేస్తున్నాను ఎవరికైనా. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే పిల్లల్ని కూడా ఒక 15 నిమిషాలు అలా, అంటే వాళ్ళకు కూడా ఇప్పుడు ఫోర్స్ఫుల్ గా కాకుండా మీరు కూర్చోండి, అంటే మీకు ఇట్లా స్కూల్లో ప్రెషర్ అది ఇది చెప్తుంటారు కదా సార్ ఇంటికి వచ్చి వాళ్ళు. చెప్పినప్పుడు ఇవన్నీ స్ట్రెస్లన్నీ పోవాలంటే ఒక 15 నిమిషాలు అయితే కూర్చోండి నాన్న, మీ మైండ్ కామ్ అయిపోతుందని అలా చెప్తున్నాను సార్. వెరీ ఎక్సలెంట్. అంతే 10-15 మినిట్స్ చాలు వాళ్ళకి నేర్పిస్తే, తర్వాత వాళ్ళే చూసుకుంటారు. ఓకే. అవును సార్. రైట్. ప్రేమ భావన అయితే ఇప్పుడు అంటే సరే, ఇంకా ఏంటంటే ఇప్పుడు ఎవరైనా మనతో సరిగ్గా లేని వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళ మీద కూడా కోపం అయితే ఏం రావట్లేదు. అంటే అందరూ బానే ఉండాలన్న ఒక ఫీలింగ్ ఒకటి ఉంటుంది అంతే. వసుదైక కుటుంబం. ఎస్. అవును సార్. ముఖ్యంగా అన్నిటికంటే ఏంటంటే సార్, ఒక్కటి మిరాకిల్ ఏంటంటే ఎవరైనా తిట్టితే మనల్ని తిట్టిరు అని వేరే వాళ్ళకి చెప్పేదాకా కూడా అది గుర్తుండట్లేదు సార్. ఇమ్మీడియట్ గా మర్చిపోతున్నా నేను. ఒక 10 నిమిషాల తర్వాత ఎవరైనా గుర్తు చేసి నిన్ను ఇలా అన్నారు అంటే, అరే ఎప్పుడన్నారు నాకు గుర్తులేదుగా, ఆ విషయం మాత్రం గుర్తుండట్లేదు. రిపీట్ గా జరిగేదంతా గుర్తుంటుంది సార్ అలా. ఓకే. రైట్. ఏవి అనవసరమో అవి లోపలికి వెళ్ళట్లేదు, ఏవి అవసరమో అవి మాత్రం తీసుకుంటున్నారు. దట్స్ గ్రేట్. అయితే ఇప్పుడు ముందు ఎవరో సార్ చెప్పారు కదా సార్ అలా. అయితే మనకు మేడం ఒక 10 మెంబర్స్ అలా పంపించారు సార్ ఆ రోజు మనం మాట్లాడాక. ఆ 10 కాల్స్ మాట్లాడాను. అందరూ అంటే జాయిన్ అయ్యారు 8 మెంబర్స్. 2 మెంబర్స్ రాకపోయినా వాళ్ళకి మళ్ళీ మెసేజ్ చేశాను. మళ్ళీ మన లింక్స్ అవి పంపించాను. అయితే ఇప్పుడు కుదరని వాళ్ళు కూడా ఒక అతను కాల్ చేశాడు మార్నింగ్. తనకి 17 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసింది సార్. తను కూడా చాలా అంటే మేడం మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇంతకు ముందు కూడా మీరు ఇలాగే మాట్లాడే వాళ్ళ అని అంటే, లేదండి ఇంతకు ముందు ఏం మాట్లాడలేదు, ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నాను. తనకు ఒక్కటిగా ఏం చెప్పానంటే, అంటే ఇప్పుడు మనం ఇక్కడ జ్ఞానం నేర్చుకున్నా కూడా సార్, అంటే విన్నా కూడా అది ఎలా అంటే ఇప్పుడు ధ్యానం కూడా చేస్తున్నాం కాబట్టి నాకు గుర్తుంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది సార్ నాకైతే మెయిన్ గా. నేను ఎలా చెప్పానంటే ఇప్పుడు అనుభవాలంటే లోపల నుంచి ఏదో ఇప్పుడు నాకు ఇలా వచ్చింది అలా వచ్చింది అంటే అది ఓన్లీ మీకు మాత్రమే యూజు. అంటే చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే యూజు. అట్లని అందరికీ యూజ్ ఉండదు. ఏంటంటే ఇప్పుడు మనలో ఇది కోపం పోగొట్టుకున్నాను, బాధ, టెన్షను, ఇట్లా అంటే అహంకారం ఇలాంటివి ఉంటాయి కదా సార్. ఇప్పుడు నేను వాళ్ళకంటే ఎక్కువ అంటే రిచ్ గా ఉన్నాను అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి కదా సార్. నేను ఇది వేసుకున్నాను, అది వేసుకున్నాను, మంచి కార్లో తిరుగుతున్నాను,
అలా అని చెప్పాను. అంటుండే సార్, మేడం మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా ఈజీగా మంచిగా అర్థమైంది. ఎప్పుడైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేస్తానని చెప్తుండే సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం తక్కువ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. కాకపోతే నాకు జూమ్ లో మాట్లాడాలంటే కొంచెం అయితే టెన్షన్ గా ఉంటుంది సార్. మీరు టెన్షన్ మెయిన్ పడడం లేదు, చాలా ఎక్సలెంట్ గా మాట్లాడుతున్నారు. ఈ టెన్షన్ ఎక్స్పీరియన్స్ నాతో ఎప్పుడు షేర్ చేశారు సార్. ఇవి ఆ, నాకు కాదమ్మా, మీరు క్లాస్ లో చెప్పాలంటే ఎలా చెప్పాలంటే పాయింట్ రాసుకొని చెప్పండి పర్వాలేదు, కానీ క్లాస్ లో చెప్పండి. అదే నాతో ఎక్కువ కమ్యూనికేషన్ లో ఉంటారు, తను మోటివేట్ చేస్తూ ఉంటాము. వెరీ ఎప్పుడు గుడ్, ఏదన్నా డౌట్ వచ్చినా అయితే మంచిగా అయినాడు సార్. నాకు చాలా, అంతే, ఇంకేం కావాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే, ఎస్, మాకు ఇట్లా అవును కాల్స్ సార్, వస్తూ మేడంతో ఉంటే మనల్ని మాట్లాడినప్పుడు మోటివేట్ కూడా చేస్తూ మేడం ఉంటాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయ్యండి వెరీ మేడంతో గుడ్, చెప్పింది కూడా. గ్రేట్, గ్రేట్, గ్రేట్. ఓకే, థ్యాంక్ యూ. సో రైట్, సార్ ఎన్ని గంటలకు జాయిన్ అవుతారు? 9:30 సార్, 9:30కి చెప్పేసి. 9:30 అంటే ఇంకా ఇంకొక 1 మినిట్ 2 మినిట్సే ఉంది. ఆ, ఓకే, సో 10 మినిట్స్ మనం ధ్యానం చేద్దాం సార్ వచ్చే లోపల. ఓకే, రైట్. ఎందుకంటే మళ్ళీ ధ్యానం చేయకుండా అంటే మనకి క్లాస్ లెంతీగా ఉంటుంది కదా, అందుకోసం. ఓకే, రైట్. ఓకే మాస్టర్స్, అందరు కూడా ధ్యానంలో కూర్చోండి. సైలెంట్ మెడిటేషన్. సారు జాయిన్ అయ్యే లోపల మనం అద్భుతంగా ధ్యానం చేద్దాం. హాయిగా కూర్చోండి. కొత్త వాళ్ళకి ఇలా చేతిలో చేతులు పెట్టుకోవాలి, తొడ మీద పెట్టుకోవాలి. రెండు అంటే అన్ని వేళ్ళలోకి అన్ని వేళ్ళు ఇలా పెట్టుకొని ఇలా ముడుచుకొని తర్వాత తొడ మీద పెట్టుకోండి. నిటారుగా కూర్చోండి. మీ వెన్నుముక నిటారుగా పెట్టుకొని కూర్చోండి. బెండ్ చేయొద్దు వెన్నుముక. తర్వాత కింద కూర్చున్న తర్వాత కింద డైరెక్ట్గా కూర్చుంటే ఒక సాపనో లేకపోతే ఏదైనా బ్లాంకెట్ వేసుకొని మీద కూర్చోండి సుఖాసనంలో. లేదంటే కుర్చీ మీద కూర్చొని సోఫా మీద కూర్చుంటే కింద 2 కాళ్ళు ఇట్లా ఒకదానికి కూడా క్రాస్ కావాలి. 2 కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చోండి. స్పెక్స్ ఉంటే స్పెక్స్ తీసి పక్కన పెట్టండి. ఎప్పుడు కూడా ఇంట్లో కూర్చున్నప్పుడు చుట్టూ ఎక్కువగా చీకట్లో కూర్చుంటే మంచిది. ఇంట్లో కూర్చున్నప్పుడు మీ చుట్టూ చీకటిగా చేసుకోండి. ఎప్పుడేం అవసరం లేదు, మళ్ళీ షార్ట్ టైం కాబట్టి. స్టార్ట్ చేసే ముందు ఒక గ్లాస్ నీళ్ళు తాగి స్టార్ట్ చేయాలి ఎప్పుడు మెడిటేషన్. ఈ రోజు కాదు, మామూలుగా ఇంట్లో చేసేటప్పుడు ఇంకో గ్లాస్ నీళ్లు పక్కన పెట్టుకొని ధ్యానం అయిపోయినాక తాగాలి. హాయిగా ఇప్పుడు కళ్ళు మూసుకోవాలి. అందరూ కూడా హాయిగా సులభంగా మృదువుగా రిలాక్స్గా, ఎలాంటి టెన్షన్స్ ఈ లోపలికి తీసుకోవద్దు. ఏమీ అక్కర్లేదు. ధ్యానంలో శాంతంగా ప్రశాంతంగా కూర్చోవాలి. ఎలాంటి ఆలోచనలు అవసరం లేదు. మన శ్వాస మీద ధ్యాస అంతే మిత్రులారా. ఒక షార్ట్ మెడిటేషన్, చిన్న మెడిటేషన్. సార్ ఆల్రెడీ జాయిన్ అయినారు కాబట్టి సార్ మనం సాధారణంగా ఆహ్వానించేలోపు అందరూ కూడా ఇంతసేపు విన్నారు కాబట్టి కొంత మనసు ప్రశాంతం చేసుకొని మళ్ళీ సార్ యొక్క క్లాస్ మనం అద్భుతంగా జ్ఞానం తీసుకోవడానికి మనం అందరం సిద్ధం అవ్వాలి. శ్వాస మీద ధ్యాస, కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసను మాత్రం గమనిస్తూ కూర్చోండి. ఎలాంటి ఆలోచనలు వచ్చినా వాటిని కట్ చేసి తిరిగి మీ శ్వాస మీద ధ్యాసను పెడుతూ ఉండాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మిత్రులారా. ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు, ఏ నామ సంకీర్తనం లేదు. కేవలం శ్వాసను గమనించడం మాత్రమే శ్వాస మీద ధ్యాస. అదే ధ్యానం. ఎలాంటి ఆలోచనలు రానివ్వకూడదు, ఎలాంటి ఆలోచనలు చేయకూడదు. బయటి ప్రపంచంతో సంబంధం లేదు. ధ్యానంలో కూర్చున్నాం, హాయిగా కూర్చున్నాం. భర్త, భార్య, మనం చేసే పని కావచ్చు, వృత్తి కావచ్చు, బిజినెస్ కావచ్చు, అన్నిటినీ మర్చిపోదాం. ఏ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోకూడదు. ఉన్నదంతా శ్వాస, శ్వాస మీద ధ్యాస మిత్రులారా. శ్వాసతో అనుసంధానం కావడం,
శ్వాసతో ఏకం కావడం. యోగ చిత్తవృత్తి నిరోధ. యోగము అంటే చిత్తవృత్తి నిరోధం. ఆ మనసు చేసేటువంటి ఆ చంచలత్వాన్ని, మనస్సులో వచ్చేటువంటి పోయేటువంటి ఆలోచనలు నిరోధించడం, అదే యోగం అంటే. మన మనస్సును శ్వాసతో ఏకం చేసి, మనసును నిశ్చలం చేసి, శూన్యం చేసుకొని మన ఆత్మతో ఏకం కావడం, ఆత్మతో అనుసంధానం కావడం, ఆ ఆత్మతత్వంలో విరాజిల్లడం ధ్యానం అంటే. ధ్యానం అంటే మన లోపలికి మనం వెళ్ళడం, అంతర ప్రయాణం అంటాం ధ్యానం అంటే. ఎల్లవేళలా బాహ్య ప్రయాణం, బాహ్య ప్రపంచంలో ఉంటాం. ధ్యానంలో మాత్రమే మన లోపలికి మనం వెళ్ళడం, మన అంతర ప్రపంచంలో మన లోపల దేవుని రాజ్యం ఉన్నది. జీసస్ క్రైస్ట్ చెప్తూ ఉంటారు, మన లోపలనే ఆ దైవ రాజ్యం ఉన్నది. దాన్ని చేరుకోవాలంటే మన మనసు శూన్యం కావాలి. ఒక పసి పిల్లవాడిలాగా మన మనసు తయారు కావాలి. అన్లెస్ యు బికమ్ ఎ చైల్డ్, యూ కెనాట్ ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్, మై డియర్ ఫ్రెండ్స్. When your two physical eyes become one, then your third eye becomes active. ఈ రెండు బాహ్య కళ్ళు ఏమున్నాయో అవన్నీ ఒకటిగా, అంటే ఆ రెండు మూసేసి మన యొక్క దివ్య చక్షు, ఆ జ్ఞాన చక్షును తెచ్చుకోవచ్చు. కేవలం శ్వాసతో అనుసంధానం కావాలి, శ్వాస మీద ధ్యాస. మనసు శూన్యం చేసుకోవడం, మన లోపల ఉన్న ప్రాణమయ కోశాన్ని, ప్రాణమయ శరీరాన్ని శక్తీకరణ చేసుకోవడం. లాస్ట్ 4 minutes. ముక్కులోని గాలి ముక్తికి దారి మిత్రులారా. మన లోపలికి ముక్కు ద్వారా ప్రవహించే ఆ గాలియే ఆ ముక్తికి దారి. కాయటపు ఊపిరిలో గని ఉన్నది, మన యొక్క ఆ శ్వాసలో గని ఉన్నది అని చెప్తారు అన్నమాచార్య. ధ్యానం ఇది నిర్విషయ నమః. అన్ని విషయాలను శూన్యం చేయడమే ధ్యానం అంటే. ప్రతిరోజు 3 గంటల ధ్యానం, 2 గంటల స్వాధ్యాయం, 1 గంట సజ్జన సాంగత్యం. ఇది అతి ప్రధానమైనటువంటిది మన యొక్క ఆధ్యాత్మిక జీవనానికి.
Last 2 minutes. Be with your breath, my dear friends. ధ్యానం శరణం గచ్ఛామి. ధ్యానం శరణం గచ్ఛామి. అహం బ్రహ్మాస్మి. మమాత్మా సర్వభూతాత్మానం. తత్వమసి శ్వేతకేతు. సర్వం కలిత్వం బ్రహ్మం. ధ్యానం శరణం గచ్ఛామి. సంగం శరణం గచ్ఛామి. బుద్ధం శరణం గచ్ఛామి. ధ్యానమే శరణ్యం మిత్రులారా. ధ్యానం ఒక్కటే మార్గం, ధ్యానం ఒక్కటే శరణ్యం. ధ్యానం నుంచి జ్ఞానం, జ్ఞానం నుంచి ముక్తి మిత్రులారా. ఇంకొక దారి ఏది లేదు, ఉన్నది ఒకే ఒక దారి, అదే ధ్యానం, అదే రాజ్య మార్గం. హంస మార్గం మిత్రులారా. హంస పకడో, హింస చూడు. లాస్ట్ 1 minute. Be with your breath. ఎవరూ కళ్ళు తెరవరు, శ్వాసతో ఏకం కావడం. లాస్ట్ 10 seconds. Last 5 seconds. ఓకే మిత్రులారా, నిదానంగా 2 చేతులు తీసుకొని 2 కళ్ళ మీద పెట్టుకోండి. మీరు 2 చేతులు కళ్ళ మీద పెట్టుకోండి. 5 సెకండ్ల పాటు. 1 2 3 4 5. నిదానంగా 2 చేతులు తీస్తూ కళ్ళు తెరచవచ్చు. అందరూ కూడా మెలకువ స్థితికి రండి, రండి. రైట్. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ సో మచ్. సో అద్భుతమైన ధ్యానం చేశాం. సో మిత్రులారా, ఈరోజు మన యొక్క సీనియర్ మోస్ట్ మాస్టర్ అయినటువంటి శ్రీ నరేంద్ర ముదాల్కర్ సార్ను ఈ వేదికకు సాదరంగా ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వెల్కమ్ సార్, నరేంద్ర సార్. సార్ అన్మ్యూట్ ఇచ్చాం, అన్మ్యూట్ చేయండి. నమస్తే సార్. ఎస్ సార్, నమస్తే సార్. అందరికీ నమస్కారం. ఎస్ సార్, వెల్కమ్ టు యూ సార్. మాతార్ ఫౌండేషన్, మాతార్ టీవీ తరఫున అందరి మాస్టర్ తరఫున మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం సార్, ప్రార్థిస్తున్నాం. మీ పేరు సార్? నా పేరు రంగనాథ్ సార్. రంగనాథ్. సార్ గారి గురించి కొంచెం పరిచయం సార్. రైట్ రైట్. సో మేడం మీరు చెప్పండి సార్. సార్ నమస్తే మాస్టర్. సార్ క్లాస్ కు స్వాగతం. సార్ గత 35 సంవత్సరాలుగా ధ్యాన ప్రచారంలో ఉన్నారు. మన పత్రిజీ గారికి ప్రియతమ శిష్యులు, హైదరాబాద్ నుంచి మొదటి శిష్యులు, గాయత్రి మాత సాక్షాత్కారం పొందిన వారు. అలాగే పత్రిజీ గారు తన రూపంలో వెళ్ళి ఇంకొక చోట క్లాసు తీసుకొని చెప్పడం కూడా జరిగింది. అంత గొప్ప విశేషమైన వ్యక్తులు. అలాంటి గొప్ప వ్యక్తులు మన క్లాస్కు రావడం మన అదృష్టం అండి. అంత గొప్ప వ్యక్తికి అందరూ కూడా సాదరంగా గట్టిగా క్లాప్స్ చెప్తూ స్వాగతం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్ మీకు. థ్యాంక్ యూ మేడం. సార్ ఈ మహావతార్ ఫౌండ్ లాస్ట్ టైం మీకు ఇంట్రడ్యూస్ చేసుకున్నాను సార్.
సో ఈ మహావతార్ ఫౌండేషన్ అనేది మనం బెంగళూరు నుంచి నిర్వహిస్తున్నాం ఈ క్లాసెస్. అయితే ఓకే ఓకే ప్రతి నెలలో కూడా మనము 21 days క్లాసెస్ ఉంటాయి. లాస్ట్ మన సెప్టెంబర్ మంత్ లో కూడా మీరు ఒక క్లాస్ ఇచ్చారు మనకి. సో అయితే ఓకే అప్పుడు తక్కువ టైం ఉండింది, అందుకోసం కొంత లాంగ్ టైం ద్వారా మీ నుంచి అద్భుతమైన జ్ఞానం తీసుకోవడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. సో అయితే ప్రతి మంత్ లో కూడా 21 రోజులు నడుస్తుంటాయి సార్. ఈ విధంగా క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికి ఈ బ్యాచ్ వచ్చేసి 12వ బ్యాచ్ సార్ ఇది. ఓకే రైట్ సార్. ఆ విధంగా సో మహావతార్ ఫౌండేషన్ బెంగళూరులో ఉండేది. సో అయితే అక్కడి నుంచి మనము జూమ్ ఛానల్ లాంచ్ చేస్తాం సార్. ఇది వాయిస్ క్లియర్ ఉందా సార్? ఎస్, క్లియర్ ఉంది సార్, క్లియర్. ఓకే 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 అందరికి నమస్కారం. బాగుంది, చాలా మంది ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచి ఉన్నారు. రవి, నరేష్, క్రాంతి, వెంకటరెడ్డి, లక్ష్మీ మేడం, ఉమామహేశ్వరరావు, రవీంద్రరావు, పారిజాత. ఓకే, చాలా బాగుంది, మంచి జూమ్ ఉంది సార్ మీది. మా అవతార్ ఫౌండేషన్ అని పేరు పెట్టారు, చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇంత జనాల దగ్గర మనం ఇంటికి పోయి చెప్పాలంటే కుదరదు. అది పెద్ద అడ్వాంటేజ్ మనకి ఇది జూమ్ క్లాస్ అనేది. ఇలా చాలా నాకు ఎక్కడెక్కడి నుంచో కనెక్ట్ అవుతున్నారు. చాలా లాక్డౌన్ లో కూడా చాలా జూములు చేశాను నేను. రోజు 3-4 చేసేది కంటిన్యూలు. అట్లా ఒక 200-300 జూమ్ క్లాసులు జరిగినాయి. ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. ఇంకోటి, ఇంత శ్రద్ధగా ఏదో తెలుసుకోవాలన్న తపనతో ఇంతమంది వచ్చి, ఇంత శ్రద్ధగా వచ్చి ఫోన్ లాంచ్ చేసుకొని ఎదురుగా రిసెప్టివ్ గా తెలుసుకోవాలన్న తపనతో వచ్చి కూర్చోడం అనేది చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే ఇక్కడ ఏ జోకులు లేవు, ఏ కాలక్షేపం లేదు. ఇక్కడ దొరికేది మీకు సత్యమే, ఖచ్చితంగా సత్యమే మనకు దొరుకుతుంది ఇక్కడ. ఆ సత్యం గురించి తెలుసుకోవడానికి ఇంతమంది రావడం అనేది చాలా గొప్ప విషయం. మీ గురించి మీరు క్లాప్స్ కొట్టుకోవాలి అందరూ. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే రకరకాల టైం పాస్లు చాలా ఉన్నాయి చెయ్యాలనుకుంటే. కాకాట ఆడవచ్చు, మందు తాగొచ్చు, దోస్తులతో సరదాగా కూర్చోవచ్చు, టీవీ చూసుకోవచ్చు, చదివిన ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతిలు చదవచ్చు, లేనిపోని సొల్లు ఆగుడు డిస్కషన్లు చేయొచ్చు. రకరకాల టాపిక్స్ ఉన్నాయి. పాలిటిక్స్ ఉంది, ఇప్పుడు మా తెలంగాణలో హైడ్రా నడుస్తుంది. ఇట్లా ఏది కాకుండా సత్యం వైపు తిరిగి వస్తున్నారంటే, ఇంతమంది వచ్చారంటే మీ గత జన్మల బ్యాలెన్స్ అది. మీ అందరికీ నేను స్వాగతం పలుకుతున్నాను. ఎందుకంటే 20 years ఏజ్ లో నేను పత్రి సార్తో కనెక్ట్ అయ్యాను. నా వయసు ఇప్పుడు 54 years. 20 years అంటే ఎలా ఉంటుంది నా మైండ్ కూడా మీ అందరు తెలుసు. డిగ్రీలో ఉండే మైండ్, అప్పుడున్న అలవాట్లు, ఆలోచన విధానము చాలా విచిత్రంగా ఉండేది నాకు కూడా. కానీ జీవితంలో అందుకే సద్గురు అనేవారు చాలా ఇంపార్టెంట్ అనేది తర్వాత అర్థమైంది నాకు. గురువు లేని జీవితం ఎలా ఉంటుంది, గురువుతో కూడుకున్న విద్య ఎలా ఉంటుంది, గురువుతో కూడుకున్న జీవితం ఎలా ఉంటుంది, ధ్యానంతో కూడుకున్న జీవితం ఎలా ఉంటుంది. ధ్యానం లేని జీవితము పెంట జీవితము, ధ్యానంతో కూడుకున్న జీవితమే పంట జీవితం. ధ్యానం లేని మనసు కోతి లాంటిది, ధ్యానంతో ఉన్న మనసు ఆంజనేయ స్వామి లాంటిది. పత్రిసారికి నేను మేనత్త కొడుకుని కాదు కదా, అంత బాగా నేను అట్రాక్ట్ అయ్యాను. ఏ రిలేషన్ లేదు, బ్లడ్ రిలేషన్ లేదు, ఏ ఫ్రెండ్షిప్ లేదు. కానీ ఏదో ఒక అద్భుతమైన శక్తి ఉంది సార్ దగ్గర. కంటి చూపుతో చంపేస్తాను నాకు ఆయన. కంటి చూపే. ఈ రవితేజ, బాలకృష్ణ కాదు చంపేది, పత్రిసార్ లాంటి వాళ్ళు చంపుతారు. ప్రతి ఊర్లో ఒక బుద్ధుడు ఉంటాడయ్యా. ఆ బుద్ధుడు గురించి 10,000 మందికి ధ్యానం చెప్తాను నేను. ఆ బుద్ధుడు గురించి, ఒక్క బుద్ధుడిని చేయడానికి ఒక 10,000 మందికి ధ్యానం చెప్పాలి. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, బాంబే, ఢిల్లీ, కలకత్తా, ప్రతి చోట ఒక బుద్ధుడు ఉంటాడు అన్నారు సార్. హైదరాబాద్ లో ఆ బుద్ధుడు బుద్ధత్వ స్థితి నాలో కనిపించిందా సార్ మీకు? నీ గత జన్మల బ్యాలెన్స్ ఎంత అద్భుతంగా ఉందో నీకు తెలియదు అన్నాడు ఆయన. ఏమో సార్, ఆ గత జన్మలు అయితే నాకు కూడా తెలియదు, కానీ ఏదో ఒక
అద్భుతమైన శక్తి మీ దగ్గర నాకు అట్రాక్ట్ చేస్తుంది సార్ అన్నాను. చాలా అద్భుతమైన బ్యాలెన్స్ ఉందయ్యా నీకు. నీ వల్ల కొన్ని లక్షల మంది జీవితాలు బాగుపడతాయి. అలాంటి ప్లానింగ్ తో వచ్చిన జన్మ నీది ఇది అన్నాడు ఆయన. మునగ చెట్టు ఎక్కిస్తున్నాడేమో అనుకున్నాను నేను. అంత శక్తి మనకి ఎక్కడ సార్? మనం చెప్తే మన ఇంట్లోనే మారరు, ప్రపంచాన్ని మార్చే రేంజ్ లో మన వర్క్ అవుతుందా సార్ అట్లా అంటే? ఉందా నీకు శక్తి అది అన్నాడు ఆయన. ఏందో నాకు తెలియదు కానీ సార్ దగ్గర రాకముందు 5 లక్షల గాయత్రి జపాలు చేయడము, అమ్మవారి దర్శనం చేయడము, 7 నిమిషాలు ఆమెతో మాట్లాడడం. అమ్మవారు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే నీకు గురువు కలుస్తాడు అని చెప్పింది. సార్ వాయిస్ రావట్లేదు కొద్దిగా. ఆలోచన విధానము, నేను చదివే బుక్కులు అన్ని టోటల్ గా డిఫరెంట్ గా ఉన్నాయి చాలా. అప్పుడే ఈ ప్రపంచంలో ఏదో ఒక అతీంద్రియమైన శక్తి పనిచేస్తుంది అనిపించేది నాకు అప్పుడు. ఏదో శక్తి ఉంది, అది కనిపిస్తలేదు కానీ పనిచేస్తుంది, ఆలోచిస్తుంది, మనకు చూస్తుంది. పుట్టక ముందు మనం ఎక్కడున్నాము ఒక్కసారి మనం ఆలోచిస్తే అందరు ఇక్కడ కూర్చున్న వాళ్ళము. ఒక్కసారి బ్యాక్ వెళ్ళిపోండి, పుట్టక ముందు మనం ఎక్కడ ఉన్నాము తెలియదు. ఆ పేరెంట్స్ దగ్గరే, అదే ఊర్లో, ఆ ఇంట్లోనే మనం రావడం అనేది ఏది మన ప్రమేయం లేకుంటే ఇవన్నీ జరుగుతున్నాయి. అందరికి అనిపిస్తుంది యుఎస్ లో పుడితే బాగుండేది, న్యూజిలాండ్ లో, కెనడాలో పుడితే బాగుండేదేమో అని అనిపిస్తుంది. కానీ ఏది మన చేతిలో లేదు. ఎవడో పంపిస్తే వచ్చిన వాళ్ళమే మనం అంతా. ఏ పేరెంట్స్ ఎలాంటి భార్యనో, ఎలాంటి పిల్లలో, ఎలాంటి బిజినెస్, ఏది ఇవన్నీ మన చేతిలో లేవు. కానీ ఫ్రీ విల్ ఉంది మనకు, కానీ దాంట్లో కూడా కంట్రోల్ ఉంది. ఫ్రీ విల్ భగవంతుడు మనకు పంపించి ఫ్రీ విల్ ఇచ్చాడు, కానీ అంత ఫ్రీ విల్ ఇయ్యలేదు. కంట్రోల్ కూడా ఉంది. ఆ కంట్రోల్ ని అర్థం చేసుకొని, ఆ ఫ్రీ విల్ ని అర్థం చేసుకొని, ఆ ఫ్రీ విల్ నుంచి ఒక మామూలు జీవుడు ఒక శివుడు కావచ్చు అని చెప్పిందే మన పత్రి సార్. ఒక నరుడు ఒక నారాయణుడు కావచ్చే, నీ చేతిలో నీకు ఫ్రీడమ్ ఉంది అన్నాడు ఆయన. లిబరేషన్ సంపాదించుకోవచ్చు, కర్మ సిద్ధాంతంతో బయటికి రావచ్చు, ఈ బాధలతో బయటికి రావచ్చు, భయాల నుంచి నిర్భయం వైపు, చీకటి నుంచి వెలుతురు వైపు, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, ఏ లోకం నుంచి పరలోకం వైపు, డిపెండెన్సీ నుంచి ఇండిపెండెన్సీ వైపు. ఎన్ని లాభాలు అసలు అని చెప్పింది. ఈ అన్నిటికీ మూలం ఒక్కటేనే, నీతో నువ్వు కలవాలి అన్నాడు ఆయన. నాతో నేనేది సార్ అనేది ఎలా కలుస్తామో అనిపించేది. ఎప్పటి వరకు అయితే నీతో నువ్వు కలవవో అప్పటి వరకు నా అవసరం నీకు పడుతుంది అన్నాడు ఆయన. ఎప్పటి వరకు నీతో నువ్వు కలుస్తావో అప్పటి వరకు నా అవసరం నీకు ఉంటుంది. ఏ రోజైతే నీతో నువ్వు కనెక్ట్ అవుతావో, ఏ రోజైతే నీతో నువ్వు కలుస్తావో ఆ రోజు నుంచి ప్రపంచానికి నీ అవసరం పడుతుంది అన్నాడు. ఇంత గొప్ప మాట అది, ఇంత గొప్ప విషయం అది. కొన్ని లక్షల పిరమిడ్ మాస్టర్లు ఈరోజు ఇంత అద్భుతంగా పనిచేస్తున్నారు అంటే ఎవరికి వాళ్ళు కలుసుకున్న వాళ్ళే. వాళ్ళు అర్థమైందా? ఎవరికి వాళ్ళు కలుసుకున్నారు, ఎవరి ఆత్మతో వాళ్ళు అనుసంధానం చేస్తున్నారు, ఎవరి లోపల ఉన్న శక్తితో కనెక్ట్ అయిన వాళ్ళే వాళ్ళంతా. మీరు ఇప్పుడు కాకుంటే రేపైనా వస్తారు, కనెక్ట్ అవుతారు. మీ దగ్గర ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది, మీకు తెలియదు అంతే. అదే మేము తెలుసుకున్నాము. దాన్ని పట్టుకొని 35 years నుంచి ఏకధాటిగా క్లాసులు చెప్పుకుంటూనే పోతున్నా. నేను ఎప్పుడు డైవర్ట్ కాలేదు. నేను ఏది వచ్చినా పోయినా, జనాలు విన్నా వినకపోయినా, ఏమున్నా కానీ దేన్ని నేను కేర్ చేయలేదు. నా వర్క్ ఒకటే, కొన్ని లక్షల మందికి ఈ ధ్యానాన్ని తీసుకెళ్ళాలి. మీ దగ్గర ఉన్న ఆస్తి ఎవడైనా లాక్కోవచ్చు, మీ దగ్గర ఉన్న బంగారం ఎవడైనా లాక్కోవచ్చు, ఏదున్నా కనిపించే ఆబ్జెక్టివ్ థింగ్స్ ఏదున్నా కానీ మీ దగ్గర ఎవడైనా లాక్కోవచ్చు. కానీ సబ్జెక్టివ్ మీ దగ్గర ఉన్న సత్యము, మీ దగ్గర ఉన్న జ్ఞానము ఎవరు లాక్కోలేదు. ఎవరికైనా దమ్ము ఉంటే నా దగ్గర ఉన్నది లాక్కొని చూపియండి నాకు ఒకసారి. అంత సంపాదించుకున్నాను నేను ఈ 30 years లో. అద్భుతమైన జర్నీ జరిగింది నాకు పత్రి సార్తో.
హైదరాబాద్ లో ఎవరు లేకపోవడం అది నాకు పెద్ద అడ్వాంటేజ్. నా ఏజ్ ఎంత 20 years. సార్ కార్ డ్రైవింగ్ చేసుకోవడము, కార్ కడుక్కోవడము, సార్ ఇంట్లో ఏ పనులు ఉన్నా చూసుకోవడము, సార్ ఏ టూర్ కన్నా వెళ్ళిపోవడం బ్యాగ్ వేసుకొని. ఇంకా నాకు అప్పుడు మ్యారేజ్ కూడా కాలేదు. అలాంటి జీవితము, అలాంటి ఆ వయసులో నాకు కూడా అది ఇంత డ్రై సబ్జెక్టు. సార్ చూస్తే గురువులాగా లేడు, ఆయన దగ్గర ఏ పాండిత్యం లేదు, పెద్ద పెద్ద ప్రవచనాలు ఏం చేయడు. ఇంత డ్రై సబ్జెక్ట్ పెట్టుకొని సింపుల్ గా ఇంత బాగా చెప్తున్నాడు ఆయన. కానీ దాన్ని కూడా అర్థం చేసుకొని ఆయనతో కనెక్ట్ అయి ఉండడం, స్టిక్ అయి ఉండడం అనేది నిజంగా నాగత జన్మల బ్యాలెన్స్ అనుకుంటా నేను అది. అందుకే మీ దాకా ఈ ధ్యానం వచ్చింది అంటే ఎన్నో జన్మల పుణ్యాలు ఉంటే గానీ ఇలాగా మాలాంటి వాళ్ళతో కూడా కూర్చోలేరు మీరు. సార్ అనేవారు, నేను కాదు నా నరేంద్రతో కూర్చోవాలన్న కొన్ని జన్మల బ్యాలెన్స్ ఉండాలి, అంత ఈజీ కాదు, అలాంటి ఎనర్జీ ఉంటుంది ఆయనతో కూర్చోవాలి మీరు అన్నాడు. ఏం ఎనర్జీ మనకు తెలియదు కానీ మనం వర్క్ మాత్రం చేసుకుంటూ పోయినాం. నేను అర్థం చేసుకుంది ఒక్కటే, ఏముంది లాజికల్ గా స్వాధ్యాయము అన్నాడు ఆయన. స్వయం అధ్యయనం చేసుకుందాం, బయట అధ్యయనం అవసరం లేదు. మనకు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, చాలా మంది ప్రవచనాలు చేస్తుంటారు. ఓకే, అది ఏముందో ఏందో ఎంతవరకు కరెక్టో మనకు అనవసరం, తెలియదు కూడా అది. కానీ సింపుల్ గా ఒక లాజిక్, మీ గురించి మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ లోపల తొంగి చూడండి. ఈరోజు మనిషి చంద్రమండలానికి వెళ్ళిపోయినాడు, పాతాళానికి వెళ్ళిపోయినాడు, సముద్ర భూగర్భాల్లోకి వెళ్ళిపోయినాడు, కానీ తనలో తాను ఎప్పుడు పోయే ప్రయత్నం చేయలేడు. అదే మార్గాన్ని చూపించింది మనకు పత్రి సార్. మీదే లేదు, కింద లేదే, అంత నీ లోపలే ఉంది అంటున్నాడు ఆయన. నీ లోపలే ఉంది. ఈ ప్రపంచానికి నడిపించే ఒక మూల చైతన్య శక్తి, అది ఎనర్జీ రూపంలో ఉంది. అదే కాస్మిక్ ఎనర్జీ, అదే దైవ శక్తి, అదే భగవంతుని శక్తి, అదే ఈ నవరాత్రుల్లో మనం సంపాదించుకునే శక్తి. అద్భుతమైన ధారాళమైన శక్తి మనకు వస్తుంది నవరాత్రుల్లో. ఉపవాసం ఉండి మౌనంగా ఉండి భయంకరమైన ధ్యానం చేస్తే సాక్షాత్ ఆ శక్తిని, అమ్మవారిని మన బాడీలో దించుకోవచ్చు. అలాంటి తెగింపు మనకు ఉండాలి అంతే. అయితే మన గురించి మనం అధ్యయనం చేసుకుంటే ఒక్కసారి మీ లోపల మీరు తొంగి చూడండి. మీ లోపల గుండె ఎలా పనిచేస్తుంది, మీ హార్ట్ బీటింగ్, ఏ బ్యాటరీ ఉంది అందులో, ఎవరు నడిపిస్తున్నారు, మీ కళ్ళు చూస్తున్నాయి, మీ చెవులు వింటున్నాయి. చాలా సుదీర్ఘంగా కాన్సన్ట్రేషన్ తో వినండి, నేను చెప్పేది ప్రతి పదం ఇంపార్టెంట్. ఇదే స్వయం అధ్యయనం అంటే. స్వాధ్యాయం అని సార్ ఊరికే చెప్తుంటారు, అది అధ్యయనం అంటే ఏంది? మన గురించి మనం స్టడీ చేద్దాం. మీ లోపల ఒక అతీంద్రియమైన శక్తి కూర్చొని ఉంది. పుట్టక ముందు మీరు ఎక్కడున్నారో మీకు తెలియదు, ఎవరో పంపిస్తే వచ్చినాం ఈ భూమి మీద. శరీరముతో బయటికి వచ్చాము, మాతా పితానుసారిని. శరీరము తల్లిదండ్రులతో వచ్చింది అంతే. మనసు సమాజ అనుసారిని. బ్రాహ్మిన్స్ ఫ్యామిలీలో పుడితే బ్రాహ్మణ్ గుణాలే మనకు వస్తాయి, ఒక ముస్లిం ఫ్యామిలీలో పుడితే ముస్లిం గుణాలే మనకు వస్తాయి, క్రిస్టియన్ ఫ్యామిలీలో పుడితే క్రిస్టియన్ గుణాలు. మనసు ఆ విధంగా అందులో మెర్జ్ అయిపోతుంది. సహవాసము, ఏ కుటుంబంలో పుట్టామో అక్కడిదే మనకు అలవాట్లు మనకు వస్తాయి. బాగా నాన్ వెజ్ తినే ఫ్యామిలీలో మనం పుట్టాం అనుకున్నాం, అదే అలవాటు ఉంటుంది. బ్రాహ్మిన్స్ ఫ్యామిలీలో అంటే అదే పెరుగన్నం అలవాటే ఉంటుంది. అట్లా మనసు సమాజానుసారిని, బుద్ధి ఒక్కటి కర్మానుసారిని. కర్మల వల్ల బుద్ధిని మనం ఇలాస్టిసిటీని పెంచుకోవచ్చు. ఇప్పుడున్న మామూలు మన బుద్ధిలో కూడా మనం ఒక 1% కూడా యూజ్ చేయట్లేదు. దాన్ని చిన్న బుద్ధితోనే కొన్ని కోట్లు సంపాదిస్తున్నాం. చిన్న బుద్ధితోనే ఒక టాటా బిర్లా రేంజ్ లో పోవచ్చు. చిన్న ఇంటెలెక్టే అది. కానీ 99% దాగి ఉన్న శక్తి మన దగ్గర ఇంకా ఉంది. దాన్ని వాడలేం మనం. దాని దాకా పోలేదు కూడా, ఎప్పుడు ఆలోచించలేదు కూడా. పెద్ద పెద్ద మల్టీ మిలియనర్స్, పెద్ద పెద్ద ఇంటెలెక్చువల్స్, సైంటిస్టులు, వాళ్ళు వాడింది ఎంత? 1 to 2% బుద్ధిని అంతే. ఇంకా అంత శక్తి మన దగ్గర దాగి ఉంది. దానికి టచ్ చేయాలి, దాని ఇలాస్టిసిటీని పెంచాలి అనుకుంటే దానికి ఆధ్యాత్మికమే అద్భుతమైన మార్గం. స్పిరిచువాలిటీ వైపు పోతేనే ఆ శక్తి
ఎన్లార్జ్ అవ్వడం మొదలవుతుంది. బుద్ధి యొక్క వికాసము, మానసిక బలము, ఆత్మ యొక్క శక్తి, ఇవన్నీ మనకు పెరుగుతాయి. అందుకే ఆధ్యాత్మికము, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లో. పుట్టక ముందు తెలియదు, వచ్చిన ఎన్ని సంవత్సరాలు ఉంటామో తెలియదు, మళ్ళీ ఎక్కడ పోతున్నామో తెలియదు. మధ్య జీవితం మాత్రం టెన్షన్ 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 టెన్షన్. వాడు అట్లా అన్నాడు, వీడు ఇట్లా అన్నాడు, నాకు ఇది లేదు, అది లేదు, ఇది లేదు, నాకు అట్లయింది, ఇట్లా అయింది, వాళ్ళు అట్లా అన్నారు. ఇవే మనకు జీవితాంతం కంప్లైంట్స్ లోనే జీవిస్తున్నాము. బాహ్య జీవితమే అంత. ఎంత అధోగత పతనానికి వెళ్ళిపోయినాడు మనిషి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇట్లా అయిపోయినాం మనం. పుట్టినప్పుడు ఫ్రెష్ గానే ఉన్నాము, ఆనిముత్యం లాగానే ఉంటాం మనం. కానీ ఇక్కడ వచ్చినాక మన ఈగోలతో, మన ఆలోచన విధానం సరిగా లేకపోవడంతో, భోజన విధానం సరిగా లేకపోవడము, ఆధ్యాత్మిక విధానం లేకపోవడము, మాట్లాడే విధానం లేకపోవడం, ఆలోచించే విధానం లేకపోవడం, ఈ అన్నిటికీ కారణం ధ్యానం లేకపోవడం. ధ్యానం తెలుసుకోవాలన్న తపన లేకపోవడం దానికి కారణం మనం చేసే భోజనము. ఇలా ఒక్కొక్కటి మైనస్ లోకి వెళ్ళిపోయి మనిషి చాలా చీకటికి వెళ్ళిపోయినాడు ఆయన. దాంతో పాటు ఆయనకు తోడైంది అజ్ఞానము. ఏంటంటే చీకటి. ఎంత బలమైన అహంకారం మనిషి లోపల ఉంటుందో అంత బలమైన చీకటి మన చుట్టూ ఉంటది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేను నాది ఎప్పటి వరకు ఉంటుందో మీ మీద వాస్తు పనిచేస్తుంది, నవగ్రహాలు పనిచేస్తాయి, జాతకాలు పనిచేస్తాయి, చుట్టూ దయ్యాలు కూడా మీతోనే ఉంటాయి. ఎప్పుడు నేను నాది ఎక్కడ ఉంటుందో అక్కడ కండిషన్ ఉంటుంది. వాళ్ళ మీదే ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి శక్తులు. దాన్ని దాటాలి అంటే మనకు పవర్ఫుల్ గా ఆధ్యాత్మిక శక్తి కావాలి, అద్భుతమైన శక్తిని సంపాదించుకోవాలి. అది ఎవడో చేయి పెడితే వచ్చేది కాదు. దానికి ఇచ్చే డాక్టర్ ఎక్కడ లేడు. దానికి స్పిరిచువల్ సైంటిస్టులు, బుద్ధుడు లాంటి వాళ్ళు, పత్రిసార్ లాంటి వాళ్ళ దగ్గరే అది ఉంటుంది. అలాంటి గొప్ప మహాయోగి, మహాపురుషుడు, అవతార పురుషుడు మన పత్రిసార్. ఆయన క్లాప్స్ కొట్టాలి అందరూ ఒకసారి. ఎన్ని జన్మలు ఆయన గురించి పనిచేసినా ఆయన రుణం మనం తీర్చుకోలేము. అంత అద్భుతమైన గురువు ఆయన. అలాంటి మహాపురుషుడు మనకే దొరకాలి అంటే మనం ఎంత అదృష్టం చేసుకోవాలి. ఇంతమంది జూమ్ లో ఈరోజు ఆయన గురించి వింటున్నాము అంటే పత్రిసార్ దగ్గర వచ్చే వాళ్ళందరూ పత్రిసార్ లాంటి వాళ్ళే. ఇది గుర్తుపెట్టుకోండి. మీరేం తక్కువళ్ళు కాదు. ప్రతి ఒక్కళ్ళు ఒక అద్భుతమైన అవతార పురుషులే. మీరు మహాపురుషులే, కారణ జన్ములే. సార్ గురించి వినడం గాని, సార్ చెప్పిన ధ్యానం చేయడం గాని, సార్ గురించి పనిచేయడం గాని, వాళ్ళందరూ చేసే వాళ్ళందరూ పత్రిలే. ఎవరు తక్కువళ్ళు కాదు. కొద్దిగా వెనక ముందు అంతే, సీనియర్ జూనియర్స్ ఉంటాం. అందుకే దీన్ని మిస్ చేయకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి మనిషి దాకా టు ది లాస్ట్, చదువు లేనోళ్లకు, డబ్బు లేనోళ్లకు, పేదవాళ్ళ దాకా జ్ఞానాన్ని తీసుకెళ్లాలని మాస్ గురువుగా బయటకు వచ్చాడు పత్రిసార్. అందరు గురువులాగా నాకు ముట్టుకోవద్దు, నన్ను అంటుకోవద్దు, నా దగ్గరికి రావద్దు, టచ్ చేయొద్దు, నా డయాస్ మీద ఎవడు ఎక్కొద్దు అని పత్రిసార్ ఎప్పుడు చేయలేదు. మన గురించి ఆయన కిందికి దిగాడు. ఆయన ఒక రేంజ్ లో ఉన్నాడు. ఆయన కృష్ణుని డైమెన్షన్ ని కూడా దాటిన మహాపురుషుడు. ఆయన బాడీలో ఉన్న 2000 చక్రాలను యాక్టివేట్ చేస్తున్న మహాపురుషుడు పత్రిసార్. 7 చక్రాలే మనకు తెలిసింది, 2000 చక్రాస్ ఉంటాయి. కృష్ణుడు యాక్టివేట్ చేసిన తర్వాత పత్రిసారే ఆ స్థితికి చేరుకున్న మహాపురుషుడు. ఆయన చాలా మల్టీ డైమెన్షనల్. ఎందుకంటే ఆయనతో దగ్గరగా ఉండి ఆయనతో ఎన్నో సంవత్సరాలు జర్నీ చేయడం, ఆయన ప్రతి మాట, చూపు, ఆయన ఆలోచన, ఆయన వేసే ఒక్కొక్క స్టెప్ ప్రతిదీ గమనించేవాడిని. అసలు ఈయన ఏం చేయాలనుకుంటున్నాడు అనిపించేది. తెల్లగడ్డం దగ్గర అంత ఏముంది అనిపించేది. కానీ మామూలుడు కాదు ఆయన. ఆయన మనకు దొరకడం మన అదృష్టము. అలాంటి ధ్యానాన్ని బాగా చేసి ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ధ్యానం వల్లే జ్ఞానము, జ్ఞానం వల్లే ముక్తి అన్నాడు ఆయన. లిబరేషన్. ఎన్ని రోజులు ఇక, ఇంకా ఎన్ని జన్మలు, ఇంకెవడొచ్చి చెప్పాలి మనకు? ఎవడొచ్చి చెప్తే నమ్ముతాం మనం? చాలీగా
ఇట్లా కొట్టుకుపోయే జనాలకు అలాంటి ఆత్మలకు మార్గదర్శనాన్ని ఇవ్వడానికి వచ్చిన మహాపురుషుడే మన పత్రి సార్. అయితే నేనే భగవంతుణ్ణి అనేది మనకు తెలియదు. మై డియర్ ఫ్రెండ్స్, గాడ్స్ మాస్టర్స్ అనేవాడు పత్రి సార్ ఎప్పుడు. గాడ్స్ అంటే మనకు డైజెస్టే కాదు, అబ్బా అంత సినిమా ఉందా సార్ మనకు అనిపిస్తుంది. కానీ ఆ లోతుల్లోకి పోయిన తర్వాత ఆ ఆధ్యాత్మిక వికాసం చేసుకుంటూ పోతే, ఆ జర్నీలో పోతుంటే మీరేంది మీకు అర్థమవుతుంది. అప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించే శక్తి ప్రతి మనిషి దగ్గర ఉంది. కృష్ణుడి దగ్గర ఉన్న శక్తి ప్రతి మనిషిలో ఉంది. దాన్ని కొద్దిగా మన వీలుతో దాన్ని డెవలప్ చేయాలి అన్నారు పత్రి సార్. అంతే క్యాజువల్ గా నేను ఏం చేసింది కూడా పెద్దగా నేను స్పెషల్ సాధనలు ఎప్పుడు చేయలేదు, ఏం లేదు, మామూలుగా చేసుకుంటూ పోవడమే అంతే. ఆడుకుంటూ జీవితాన్ని ఎంజాయ్ చేసేవాడిని నేను. ఎంజాయ్, ప్రతి మూమెంట్ బ్లీస్ఫుల్ గా ఉండాలి. బయట చెల్లైతే బంద్కొని చూడబండి. ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేసేది నేర్పిస్తుంది ధ్యానం. అర్థమైందా? అందుకే ధ్యానం ఒక విశిష్టత, ఆధ్యాత్మిక ఒక విశిష్టత వర్ణాతీతం ఉంటుంది. మన జీవితంలో అన్ని ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, ఆస్తులు ఉన్నాయి, ఫ్యామిలీ ఉంది, కార్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ ప్రశాంతత, మనశ్శాంతి లేదు. కారణం ఏంటి? దానికి మనం ఏం కావాలో అది ఇవ్వలేదు మన ఇన్నర్కి. లోపల తొంగి చూస్తే ఇంత భయంకరంగా అస్తవ్యస్తమైన జీవితాలు ఉన్నాయి. మన చక్రాస్ కూడా అలైన్మెంట్ లో లేవు. ఒక్క డిసిషన్ పర్ఫెక్ట్ గా తీసుకోలేము, ఒక్క మాట పర్ఫెక్ట్ గా మాట్లాడలేము. ఈ అన్నిటి కారణము మన లోపల ఉన్న అద్భుతమైన రెండు ఉన్నాయి ఇన్స్ట్రుమెంట్స్, మనసు, బుద్ధి. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది ధ్యానం. కళ్ళు మూసుకొని హాయిగా శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే డైరెక్ట్ గా పోయి అక్కడ ట్రీట్మెంట్ ఇస్తుంది. ప్రాబ్లం బయట లేదు, లోపల ఉంది, మన లోపల ఉంది. ప్రపంచం అంతా పచ్చగా అనిపిస్తుంది జాండీస్ ఉన్న వాళ్ళకి. అట్లాగే మన లోపల ఉన్న డిస్టర్బెన్స్ బయట మనం చూపిస్తా ఉంటాం అంతే. అయితే దానికి స్విచ్ ఆఫ్ చేయాలి, దానికి క్లెన్సింగ్ చేయాలి, అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాలి. చెట్ల మీద నీళ్ళు ఇవ్వడం కాదు, రూట్స్ లో వేయాలి. అదే పత్రి సార్ మనకు చెప్పింది. కరెక్టా కదా ఇది? మెటాఫిజిక్స్ అది. ఫిజిక్స్ అంటే కనిపించేది, మెటాఫిజిక్స్ అంటే కనిపించనిది. అంత అస్తవ్యస్తంగా ఉంది మన మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇవన్నీ టోటల్ గా తెలియని సాఫ్ట్వేర్ ఇది. ఇది టోటల్ గా వైరస్లతో నిండిపోయింది ఈరోజు. పనికిమాలిన చెత్త అంతా వచ్చి కూర్చుంది లోపల. ఇంట్లో కరెంట్ లేదన్న బాధ ఉండదు, ఊరంతా పోయిందా అని చూస్తాం ముందు. కరెక్టే కదా? ఏమమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే నేను ఎక్కడ ఏడుస్తున్నా సార్, నా ముఖమే ఫేస్ యాట్లు ఉంది అంటారు. ఇన్నర్ ఏడుస్తుంది ఈరోజు. ఇన్నర్ క్లెన్సింగ్ పోయింది. స్నానం చేసి రకరకాల షాంపూలు పెడతాము, రకరకాల పౌడర్లు పెడతాము ఫేసులు బాగా అనిపించడానికి. ఆ తేజము ఆ షాంపూలతో రాదు, ఆ కాస్మెటిక్లతో రాదు. భగవంతుని స్పర్శ అయ్యే వరకు ఆ తేజం రాదు. ఆయన తేజం మనకు రావాలి. ఎంత తేజం ఉండేది పత్రి సార్ దగ్గర, మహాపురుషుల దగ్గర ఎలా ఉంటుంది, గురువుల దగ్గర ఆ తేజం ఎందుకు ఉంటుంది? వాళ్ళ ఇన్నర్ టోటల్ గా స్టెబుల్ అయిపోయింది, స్థితప్రజ్ఞ స్థితిలో ఉంది. పాస్ట్ ఉండదు, ఫ్యూచర్ ఉండదు, ప్రెసెంట్ లో ఉంటారు, అద్భుతంగా ఉంటారు, నిండుగా ఉంటారు, బరువుగా ఉంటారు, కాన్ఫిడెంట్ గా ఉంటారు, ఎనర్జిక్ గా ఉంటారు, పాజిటివ్ గా ఉంటారు. లోక కళ్యాణార్థ కర్మలే వాళ్ళ ఆలోచనలో ఎప్పుడు. ఎవరిని ముంచేద్దాం, ఎవడి ఆస్తిని గుంజేద్దాం, వాడిని అట్లా చేద్దాం, వీడిని మర్డర్ చేద్దాం, వీని చిట్టి లేపి ఎగ్గొడదాం, కొన్ని లక్షల కోట్లు లోన్లు తీసుకొని ఎగ్గొడదాం. ఇవే అంత ఆవుల పనికి మాలిన ఆలోచనలు. పోనీ 100 కోట్లు సంపాదించినాం అనుకుందాం, చచ్చిపోయినప్పుడు ఒక్క రూపాయి మీతో రాదు. బాగా గుర్తు పెట్టుకోండి. మీ బాడీలో, మీ మెడలో ఉన్న చైన్ కూడా లాక్కుంటాడు మన్మడ వచ్చి. అక్కడ పోతుంది అని ఉంగరం ఉన్నా గుంజుకుంటారు. మీ దగ్గర ఉన్న ఏది ఉన్నా కానీ ముందు గుంజుకుంటారు. ధనాన్ని భూమో పశువశ్చ గోస్తే భార్య గృహద్వారే జనే శ్మశానే.
దేహశ్చితయాం పరలోక మార్గే కర్మాను గచ్చతి జీవయక. మీరు చేసుకున్న పాపాలు పుణ్యాలు మీతో వస్తాయి. మీరు సంపాదించిన డబ్బు ఇక్కడే ఉండిపోతుంది. ధనాన్ని భూము. పాత రోజుల్లో బ్యాంకులు లేవు, అప్పుడు భూమిలో పాతి పెట్టారంట డబ్బు అంతా. ధనం అంతా భూమిలో ఉండిపోయింది. ఒక రాజు చచ్చిపోతే కొన్ని వేల కోట్లు ఉండే అంట ఆయన దగ్గర. ధనాన్ని భూమో పశువశ్చ గోష్ఠి. ఏనుగులు గుర్రాలు ఉండే బాగా. మన దగ్గర కార్లు ఉంటాయి, అవన్నీ షెడ్స్ లో ఉండిపోతాయి. ఒక్కసారి బాడీ వెకేట్ చేసినామంటే ఒక్కసారి గుర్తు చూసుకోండి, మీ లోపల ఉన్న సోల్ బయటికి వెళ్ళిపోయింది అంటే మీతో వచ్చేది ఏంటి అంటే మీ డబ్బు అంత ఇక్కడే ఉండిపోతుంది. మీ కార్లు సెల్లార్లు ఉండిపోతాయి. భార్య గృహద్వారే. మేడం ఎంత దూరం వస్తుంది? డోర్ వరకే. జనే శ్మశానే. మీ చుట్టూ ఉన్న చుట్టాలు ఫ్రెండ్స్ ఎంత మంది ఉన్నా గానీ అప్ టు శ్మశానం వరకే మీతో వచ్చేది. దేహస్ చితయాం పరలోక మార్గే అంటే మీ దగ్గర ఉన్న ఇప్పుడు కనిపించే మీ శరీరము అది కూడా రెంటల్ ఫ్లాట్. అర్థమైందా? కొన్ని డీలక్స్ ఉంటాయి, కొన్ని సెమీ డీలక్స్, కొన్ని సూపర్ డీలక్స్. కొందరు బాగుంటారు, కొందరు మీడియంగా ఉంటారు, కొందరు చూడబుట్టే కాదు. ఆ ఫ్లాట్ కూడా మీకు సొంత ఇల్లు కాదు. అది ట్రైన్ లో జర్నీ చేస్తున్నాం, దిగుతాప్పుడు అక్కడ ఉన్న మెత్తలు బ్లాంకెట్లు అన్ని తీసుకొని దిగుతా అంటే పట్టుకోతారు పోలీసు వాళ్ళు. కాదు, జర్నీ చేయాలి అంతే. నాది 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 అనుకుంటాం మనం. కాదు, మీది ఏది కాదు. మీరు మీరే. మీ శరీరమే మీది కాదు అప్పుడు మీది ఏముంది ఇంకా? సొంత ఇంటికి చేరుకోవాలి. ఆ సొంత ఇంటి దగ్గర చేర్పిస్తుంది మన ధ్యానం. అదే మనతో మనం కనెక్ట్ అవ్వడం అంటే, మనతో మనం కలుసుకోవడం అంటే అది సొంత ఇల్లు. అది ఎన్ని ఉన్నా ఎంజాయ్ చేయండి అంతే. ఏది సంపాదించొద్దు, కార్లు కొనొద్దు, బంగారం కొనొద్దు అని చెప్పుడు చెప్పాను. ఎంజాయ్ చేయాలి, బాగా ఎంజాయ్ చేయాలి. ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ గులుక్కుంటూ బీపీలు షుగర్లు తెచ్చుకుంటూ అరే రే 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 రే. 2 పూటల భోజనం గురించి 24 గంటలు టెన్షన్ పడుకుంటూ అవసరమా అంట? ఏం బంగారం తింటామా? ఏజ్ వచ్చిందని డాక్టరే చెప్తాడు తింటే చచ్చిపోతాను అని. 10 ఏళ్ల ముందే తిండి బంద్ చేపిస్తాడు డాక్టర్. ఎందుకంటే ఆ 10 ఏళ్ల తిండి ముందే తినేసినాం మనం. అందుకే మితాహారము, యుక్తాహారము, నిరాహారము. ఒక ఏజ్ వచ్చినాక బంద్ చేసుడు ఏంది? ముందు నుంచే మీరు బ్యాలెన్స్ గా డైట్ తీసుకుంటే ఆ ప్రాబ్లమే రాదు కదా. అవసరమా? ఎప్పుడు మనకి ఏం కావాలో అది అప్పుడు అది వస్తే చాలు. కోట్లు కోట్లు జమ చేసి పెట్టుకోవాలనా? ఇదే అజ్ఞానం, ఇంకేం లేదు. ప్రతిదీ ఫ్యూచర్ ప్లానింగ్, ఆలోచనలు ఆలోచనలు చేసి చేసి నిద్ర లేకుండా నిద్ర మాత్రలు వేసుకొని పడుకుంటున్నాం. ట్రైన్ లో కూర్చొని ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ లో ఉండి లగేజ్ అంతా నెత్తి మీద పెట్టుకున్నట్టుంది జీవితం. ట్రైన్ జర్నీ ఎంజాయ్ చేయాలి కానీ లగేజ్ అంతా నెత్తి మీద ఎవడు తీసుకెళ్తాడో. 10 సార్లు లేచి చూస్తాం నిద్రపోయినాక సీట్ కింద మన బ్రీఫ్ కేస్ ఉందా లేదా అని. కరెక్ట్ కదా? ఎన్నిసార్లు చూసుకుంటాం, జేబులు చెక్ చేసుకుంటా ఉంటాం, నా మొబైల్ ఉందా లేదా, మా మేడం మెడలో ఉన్న పుస్తెల తాడు ఉందా లేదా. టెన్షన్ టెన్షన్ అంత. అందుకే ఇంత అవసరమా? తినడానికి నిమ్మకాయ తొక్క, వేసుకోవడానికి ఒక చొక్క, పడుకోవడానికి ఒక పక్క. అది యోగి జీవితం. అద్భుతంగా బయటికి రండి, ప్రపంచం అంతా తిరగండి, అద్భుతంగా పనిచేయండి. అద్భుతమైన మల్టీ డైమెన్షనల్ రేంజ్ లో మనం అవుతాం. అదే నా జర్నీ అంతా. చాలా ఎంజాయ్ చేస్తున్నా నేను. ఎక్కడ పోతామో, ఎక్కడ ఉంటానో, ఎవరింట్లో పోతామో, ఏ ఊరికి వెళ్తామో. 30 years లో సండే రోజు నేను భోజనం చేయలేదు నా ఇంట్లో. సండే ఉండను. సాటర్డే ఏదో బస్సు ట్రైన్ లో ఎక్కుతాను అంతే. ఇప్పుడు దసరా గురించి ఒక 10 days ఇక్కడ ఉన్నా అంతే. క్యాంప్ కి వచ్చినట్టు ఉంటది నా ఇంటికి పోతే. ప్రాక్టీస్ ఇది నా ప్రాక్టీస్. ఏ రోజు పత్రి సార్ని కలిసానో అదే రోజు సంకల్పించుకున్నాను, నా జీవితం అంతా నీకు పెట్టేస్తా సార్, దీని మించిన మార్గమే లేదు ఇక. నా జీవితం అంతా నా శ్వాస ఉన్న రోజులు మీ గురించి పరిగెత్తుతా నేను. మనిషికి కావాల్సిందే అది. అర్థమైందా?
ఇలాంటి సత్యం మనకు అర్థమైందంటే ప్రతి ఒక్కడు బుద్ధుడే, ప్రతి ఒక్కడు ఒక అర్జునుడే, ప్రతి ఒక్కడు ఒక నారాయణుడే, ప్రతి ఒక్కడు ఒక జీవుడే, శివుడే, ప్రతి ఒక్కడు ఒక వివేకానందుడే, ఒక ఓషో రజనీషే. పనికి మాలిన ఆలోచనలు, టెన్షన్లు అంత అవసరం లేదు. లైట్, చాలా లైట్ ఉంది లైఫ్. ఇంత ఉంది, మనం ఇంత దానికి ఇంత చూస్తాం, భూతద్దంలో చూస్తున్నాం మనం. ఒకటి వచ్చింది అంటే ఎందుకు వచ్చిందో వస్తుంది, ఏదొకటి పోయింది అంటే పోయింది, ఏదో కారణం ఉంటుంది. కారణం లేకుండా కార్యం ఎప్పుడు జరగదు. పొగ వస్తుంది అంటే మంట ఉంది అన్నట్టే. మీకు ఒక బాధ వచ్చింది అంటే ఎక్కడో మీరు చేసుకున్న కర్మనే ఉంటది. అది ఎవడెవడిని ఉద్ధరించలేడు, ఎవడెవడిని నాశనం కూడా చేయలేడు. దమ్ములు ఎవరికి లేవు అట్లా, ఎవరిని ఎవరు టచ్ చేయలేడు. మనదే ప్రతిదీ, మన కర్మనే ఉంటుంది. మన కర్మలకు మనం సెట్ చేసుకుందాం. దేర్ ఆర్ 3 types ఆఫ్ కర్మస్: ప్రారబ్ధము, సంచితము, ఆగామి. ప్రారబ్ధ కర్మలు, గత జన్మల కర్మల వల్లే జీవితాలు ఇట్లున్నాయి ఇప్పుడు మనకు. ఏ ఇల్లు, ఏ భార్య, ఏ పిల్లలు, ఏ ఇంట్లో, ఏ కారు, ఇవన్నీ ప్రారబ్ధ కర్మలు. మంచిగా డిజైన్ చేసుకొని వచ్చినాం. తెచ్చుకున్న టిఫిన్ అది మన ఆరోస్కోప్. పెరుగన్నం ఉంటే పెరుగన్నం తినాలి, బిర్యానీ ఉంటే బిర్యానీ తినాలి, సద్దన్నం ఉంటే సద్దన్నమే తినాలి. ఏడ్చినట్టే ఉంటది జీవితాంతం. కారణం అది మనం తెచ్చుకున్న కర్మ. ఓకే, ప్రారబ్ధ కర్మలు ఏం చేసినామో మనకు తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి? సంచిత కర్మ ఇది. మన కర్మగాలి ఏదో పుణ్యక ఏదో బ్యాలెన్స్ ఉండి పత్రి సార్ లాంటి వాళ్ళు కనెక్ట్ అవుతారు మనకు. జూమ్ లో నరేందర్ సార్ లాంటి వాళ్ళు కనెక్ట్ అవుతాడు ఎవడో ఒకడు. ఎక్కడో మీకు జీవితం ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది, ఒక్క పాయింట్ ఏదో ఒకటి తగులుతుంది. నేను మీ ముఖాల్లో ఎప్పుడు చూడను, మీ లోపల దాన్ని పట్టుకుంటాను. మీ ఫేసులు, మీ వెనుకున్న మీ ఇండ్లు, మీ ఆస్తులు ఏం చూడను. మీ కులమేందో, మీ చదువులేందో, మీ ఆస్తులు ఏమున్నా నాకు అనవసరం. మీ ఇందరిని పట్టుకుంటా నేను. అదే నా స్పెషలైజేషన్. మీ సబ్ కాన్షియస్ మైండ్ పట్టుకొని అక్కడ చూసుకొని వెళ్ళిపోతా. జీవితంలో మర్చిపోరు మళ్ళీ. నాకు అలాంటి కిక్ ఉంటుంది. అర్థమైందా? అందుకే సార్ దగ్గర ఒక స్పెషలైజేషన్ గానే ఉన్నాను నేను ఫస్ట్ నుంచి. నువ్వు వక్త కాదయా ప్రవక్త అనేవాడు సార్ నాకు ఎప్పుడు. నీది ఒక్కసారి విన్నాడంటే ఆడ ఇలాంటోడైనా అద్భుతంగా బుద్ధుడుగా తయారైపోతాడా అనేవారు సార్. ఏందో సార్ అది నాకు తెలియదు, కానీ చెయ్యను. చేస్తే మాత్రం ఖచ్చితంగా నా ఎదురుగా వస్తే చంపేస్తాను నేను. ఆ పరిపక్వ కర్మలు అన్ని పరిపక్వలు అయిన వాళ్ళే నా దగ్గరకు వస్తారు. ఖచ్చితంగా చంపేస్తాను నేను. యాసిడ్ పోసేస్తా లోపల, మొత్తం కాలిపోవాలి. అర్థమైందా? దేహశ్చితయాం పరలోక మార్గే. మీ శరీరమే మీది కాదు. మీ ప్రమేయం లేకుండా మీ శ్వాస నడుస్తుంది, మీ ప్రమేయం లేకుండా మీ కళ్ళు చూస్తున్నాయి, మీ ప్రమేయం లేకుండా చెవులు వింటున్నాయి, మీ ప్రమేయం లేకుండా లోపల నుంచి గొంతు మాట్లాడుతుంది, కాళ్ళు నడుస్తున్నాయి, చేతులు పనిచేస్తున్నాయి. మీరు కాదు, మీ లోపల ఒకడు ఉన్నాడు. విశ్వాన్ని నడిపించే విశ్వేశ్వరుడు ఎక్కడ లేడు, మీ లోపల కూర్చున్నాడు. మీ లోపల కూర్చున్నాడు ఆయన, మీ ఎంబడి ఉన్నాడు. యువర్ బాడీ ఈజ్ వాకింగ్ అండ్ టాకింగ్ టెంపుల్. స్నానం చేస్తే శరీరం శుద్ధి అవుతుంది, ధ్యానం చేస్తే ఆయన దగ్గర పోతుంది, అక్కడ శుద్ధి జరుగుతుంది. అర్థమైందా? క్లాసులు వినాలి, అక్కడ శుద్ధి జరుగుతుంది. సేవా కార్యక్రమాలు చేయాలి, అక్కడ శుద్ధి జరుగుతుంది. చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది, లోపల ఉన్న మాలిన్యం అంతా పోతుంది. అద్దం మీద ఉన్న దుమ్మంతా వెళ్ళిపోతుంది. అందుకే సజ్జన సాంగత్యం చేయాలి అంటారు. అసలు మంచోని కాదు, నరికి నరికి పోలు పెడతాను నేనైతే. అట్లా ఉంటది నా స్పీచ్. ఒక్కొక్క వర్డ్ నరికేస్తూనే ఉంటాను. అందుకే కదా సార్ అన్నాడు లాస్ట్ బాడీ వెకేట్ చేసి 5 కోట్ల మందికి ధ్యానం నేర్పిస్తావా నువ్వు అన్నాడు. మరి నాకు ఏంది సార్ మెసేజ్ అంటే, నీలో నేను ఉంటానే ఎప్పుడు అన్నాడు. ఒక ఓషో ఒక పత్రిని కలిపి నాలో దిగితే ఇట్లా తయారైనా నేను. కాంప్రమైజ్ అయ్యేదే లేదు. చేస్తే చేయండి, ఓకే నో ప్రాబ్లం అంట. ఎంజాయ్ చేస్తా నేను కూడా, సాక్షిగా చూస్తా ఇట్లా అంతే. సినిమా చూస్తుంటా,
ఆ రోగం ఎట్లా పోతుంది మాకు తెలుస్తుంది, కానీ ఏం చేస్తా నేను కూడా గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్తాము. తాగేది నీళ్లు గుర్రమే. మేము సపోర్ట్ కొద్దిగా ఇస్తాం మీకు. ఇప్పుడు ఇంత 100 లీటర్ల పాలకు పెరుగు చేయాలంటే తోడు ఎంత వేయాలి? ఇంత వేస్తాము. ఇంత మా తోడు ఒక 9 to 10, 9 to 11, 10:30 మీకు తోడేస్తున్నాం. మీరు పెరుగైపోవాలి అక్కడ. రోజు వచ్చి మేము మోసుకోలేం. మీకు సపోర్ట్ అంతే ఉంటుంది మాది. ఎప్పుడు కావాలన్నా మీరు మళ్ళీ నాకు కాంటాక్ట్ చేయొచ్చు. ఏది ఉన్నా చెప్తాను, గైడ్ చేస్తూనే ఉంటాను నేను. చాలా మంది మంచి మంచి వక్తలు అయినారు ఇప్పుడు. నా నెట్వర్క్ లో ఉన్న కనీసం ఒక 10 లక్షల మంది ఉంటారు. ఎంతో మంది గొప్ప గొప్ప మాస్టర్స్ అయినారు. ఎన్నో ఊర్లు మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు. కర్మయోగం నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది. నేను ఫోకస్ చేసింది అంతా కర్మయోగమే. ధ్యాన యోగం కంటే గొప్పది కర్మయోగం. కృష్ణుడు చేసింది కర్మయోగము, శివుడు చేసింది ధ్యాన యోగం. లోపల శివుడుగా ఉండాలి, బయట కృష్ణుడుగా ఉండాలి. తింపిపడాలి అప్పటిదప్పుడు. దేశకాల పరిస్థితులను బట్టి మొక్కలు చూసి మంగళారతి పాడాలి. అర్థమైందా? అట్లా ఫ్లెక్సిబుల్ అయిపోవాలి మొత్తం. ఒక స్పిరిచువల్ కాన్ఫిడెన్స్ వస్తేనే అట్లా ఆడుకోవచ్చు. కత్తి దింపేది నేర్చుకోవాలి బాగా. ఈత సముద్రంలో అయినా ఈదాలి. అలాంటి గట్స్ ను మనం సంపాదించుకోవాలి. అట్లా ప్రారబ్ధ, సంచిత, ఆగామి. ప్రారబ్ధ కర్మలు అంటే గత జన్మల కర్మల వల్లే మన జాతకాలు, లైఫ్ డిజైన్ వస్తుంది. వచ్చిన తర్వాత సంచిత కర్మ మొదలవుతుంది. ఎక్కడి నుంచి? మీకు ఓటేసే హక్కు ఆధార్ కార్డు వచ్చిన రోజు నుంచి మొదలవుతుంది. మేజర్ అయిన రోజు నుంచి మీ ఫైల్ ఓపెన్ అయిపోతుంది. అప్పటి వరకు పేరెంట్స్ ఎనర్జీ పనిచేస్తుంది. పెద్ద మనిషి అయినారు, పిల్లలు పెద్దగా అయినారు అంటారు. అక్కడి నుంచి ఫైల్ ఓపెన్ అవుతుంది కర్మ సిద్ధాంతం. అర్థమైందా? ఓటేసే హక్కు, ఆధార్ కార్డు, పాన్ కార్డులు వస్తాయి కదా, అంటే ఇక వాళ్ళు మేజర్ అయినట్టు. అక్కడ నుంచి వాళ్ళ కర్మ సిద్ధాంతం ఫైల్స్ కూడా ఓపెన్ అవుతాయి. టకటకటగా వచ్చి కనెక్ట్ అయిపోతాయి మనకు. సంచిత కర్మ, ఒక మంచి గురువు దగ్గర ఉండి మంచి ధ్యానాన్ని నేర్చుకొని పాజిటివ్ గా వెజిటేరియన్ గా ఉండి జీవితాన్ని పర్ఫెక్ట్ గా ఒక వేలో మనం సెట్ చేసుకున్నామంటే, వే ఆఫ్ లైఫ్, వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ వార్షిప్ ని సెట్ చేసుకుంటే అద్భుతంగా జీవితం అక్కడ నుంచి ట్యూన్ అవుతా ఉంటుంది. ఆల్రెడీ పాపాలు చేసి వచ్చినాము, దానికే అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఫ్యూచర్ చేసే కర్మలన్నా కరెక్ట్ గా చేద్దాం. ఆగామి కర్మలు అంటారు దానికి. ఇప్పటిదాకా ధ్యానం తెలిసింది, పత్రిసార్లు తెలిసిండు, అంతా ఆయన ఫిలాసఫీ అంతా అర్థం చేసుకున్నాం, కానీ కొద్దిగా చికెన్ మటన్ తినాలనిపిస్తుంది సార్. అప్పుడప్పుడు తింటాం. రోజు తినం మేము. మంగళవారం రోజే మర్డర్ చేయము, గురువారం అప్పుడు మర్డర్ చేయం మేము. సండే రోజే చేస్తాం, మర్డర్ చేస్తాం మొత్తానికి. విషం మేము గురువారం తినము, సోమవారం తినము. శివుడు వారం కదా, గురువారం సాయిబాబా వారం కదా, విషం తినం సార్. సండే రోజే తింటాం అన్నట్టు ఉంటది. అది ఏ రోజు నడవదు. అర్థమైందా? ఈ చికెన్లు, మటన్లు, ఈ తిండి, అనికిమాని ఆలోచన, ఇదంతా అస్తవ్యస్తంగా అయింది. దానికి మూల కారణమే భోజన విధానం. సాత్వికమైన జీవితం కావాలి అంటే సాత్వికమైన భోజనం ఉండాలి, సాత్వికమైన ఆలోచనలు ఉండాలి, సాత్వికమైన ప్లానింగ్స్ ఉండాలి. ప్రతి అడుగు సాత్వికంగా ఉండాలి. కళ్ళు తెరిస్తే కాలిపోవాలి, అలాంటి ఎనర్జీని సంపాదించుకోవాలి మనం. అర్థమైందా? ఫిజికల్ ఫిట్నెస్ అది కాదు, మెంటల్ ఫిట్నెస్ కావాలి, ఇమోషనల్ ఫిట్నెస్ కావాలి, ఇన్నర్ గా ఫిట్నెస్ కావాలి. వస్తే ఎంత సంతోషపడి పొంగిపోతామో, పోతే కూడా అంతే సంతోషంగా నిలబడే శక్తి మన దగ్గర ఉండాలి. వాళ్లే బుద్ధులు, వాళ్లే పత్రిలు, వాళ్లే స్థిత ప్రజ్ఞులు. అదే కృష్ణుడు చెప్పింది గీతలు. అందుకే ఒక 9 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. భోజన విధానం: మిత ఆహారము, యుక్త ఆహారము, నిరాహారము. చెప్పండి. మితాహారము, యుక్తాహారము, నిరాహారం. భోజన విధానం. మిత అంటే 2 బుక్కలు తక్కువ తినండి ఎప్పుడు. ఈ బొజ్జలు స్పీడ్ బ్రేకర్ల లాగా రావు. నింపుతాం, సంచి నింపినట్టు నింపి బాగా కాలు దాపి పీకల దాకా తిని
నిండా కప్పుకొని వండుకుంటాం. గొర్రెలు ఎందుకు రావు మరి? స్లిమ్గా ఉండాలి ఎప్పుడు. అర్థమైందా? ఇట్లా అయిపోతుంది. బాడీ కాన్షియస్ కూడా లేకుండా అయిపోతున్నాం అంటే కారణము నాలుక అడుగుతూనే ఉంటది, మనం ఎత్తనే ఉంటాం. అది కరెక్ట్ కాదు. కొద్దిగా బుద్ధితో బ్యాలెన్స్ గా డైట్ ని బ్యాలెన్స్ గా మెయింటైన్ చేయాలి. ఫస్ట్ నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్ కి వచ్చినారంటే మీకు 50% బాడీ సెట్ అయిపోతుంది. బాగా మసాలాలు వేసిన 2 బుక్కలు ఎక్కువనే తింటాం కానీ తక్కువ తినము. చికెన్ మటన్ ఉంటాయి. అదే పప్పన్నం వస్తే ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఎట్లయినా తగ్గిపోతుంది. తినబుద్ధి కాదు, లేచిపోతాం అంతే. అదే మీకు 50% సెట్ చేసేస్తుంది బాడీ. మెల్లిమెల్లిగా దానికి జ్ఞానపరంగా బుద్ధిపరంగా కొద్దిగా మనం ట్యూన్ అయిపోతే మితాహారము, యుక్తాహారము, నిరాహారము ఒక్కరోజు ఏదైనా. యుక్తము అంటే పర్ఫెక్ట్ భోజనం, మిత అంటే తక్కువగా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. భోజన విధానం ఓకేనా? మిత భాషణము, మాట మితంగా మాట్లాడండి. వడవడ ఆగద్దు ఎప్పుడు. ఎంతో ఎనర్జీ పోతుంది, అవసరం లేదా అంత. 10 మాటలు కాదు, ఒక్కడు బుల్లెట్ గా మాట్లాడాలి. చెప్పినామంటే గన్ షాట్ ఉండాలి. అది మిత భాషణము, యుక్త భాషణము, నిర్భాషణం. ఎనర్జీ స్టోర్ చేసుకునే సీక్రెట్స్ ఇవి. అర్థమైందా? చెప్పండి. మిత భాషణము. అందరు మ్యూట్ లో ఉన్నారు కానీ మీ లిప్స్ చూస్తున్నాను అందరికి, ఎవరెవరు చెప్తున్నారో లేదో. మిత భాషణము, యుక్త భాషణము, నిర్భాషణం. ఓకేనా? ఇది మెయింటైన్ చేయండి. ఆలోచన గజిబిజి ఉంటది ఎప్పుడు. మిత ఆలోచన, యుక్త ఆలోచన, నిరాలోచన. ఆలోచన రహితంగా ఉండండి. విశ్వం మీలో దిగి అది పనిచేస్తుంది. బుద్ధిని దాటండి. జ్ఞానము బుద్ధి వరకే పనిచేస్తుంది. ప్రజ్ఞానంకి చేరుకోవాలి మనం. ప్రజ్ఞానం బ్రహ్మ. చదివిన ఎవడని చెప్తాడు బుక్ నాలెడ్జ్. చదవని రావాలి అంటే ప్రజ్ఞానం, ఆ స్థితికి చేరుకోవాలి. ఈ సిగ్నల్స్ చాలా ఓపెన్ గా ఉండాలి. పైనుంచి ఏ మహావతార్ బాబా దిగుతాడో, ఏ శివుడు వస్తాడు, ఏ బుద్ధుడు వస్తాడు, ఏ కృష్ణుడు వస్తాడు, ఆయన వచ్చి మనతో మాట్లాడిస్తుంటాడు. అది ప్రజ్ఞానం బ్రహ్మ. ఛానలింగ్స్ దానికి అంటారు. ఎంతో మంది మాస్టర్స్ వచ్చి మాట్లాడుతుంటారు నా బాడీలో. ఎందుకు జరుగుతుంది ఇది? నేను ఎప్పుడు చదవని సబ్జెక్టులు చెప్తుంటాను, తెలియని భాషలు మాట్లాడుతుంటాను. ఇది ఎవడొచ్చి మాట్లాడతాడో ఏమో అర్థం కాదు నాకు. మహారాష్ట్ర పోయిన మరాఠీలో చెప్పిన అవసరం, గుజరాత్ పోయి గుజరాతీలో, ఢిల్లీ పోయి హిందీలో, తెలుగు వాళ్ళ దగ్గర తెలుగు పోయి చెప్పినాం. అర్థమే కాదు ఇది. ఎక్కడి నుంచి వస్తుంది? నాది ఏం బాగుంది. ఇగో ఈ బాడీ, ఈ మైండ్, ఈ ఇంటెలెక్ట్ ఉంది సార్. దీన్ని ఎట్లా వాడతారు మీ ఇష్టం. నాకు ఇంకేం తెలియదు. ఈ భక్తి తెలియదు, ఈ కర్మ సిద్ధాంతం ఏం తెలియదు. కానీ ఈ పని చేస్తాను అని సంకల్పించుకున్నాను. రెడీ అయినా నేను. బుద్ధిని చాలా సీట్లు వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి ఇంకా పిరమిడ్ సొసైటీలో. మహావతార్ బాబా వేకెన్సీ ఉంది, బుద్ధుని వేకెన్సీ ఉంది, జీసస్ వేకెన్సీ ఉంది, ఓషో వేకెన్సీ ఉంది. ఎంతమంది వస్తారు? వచ్చి జాయిన్ అయిపోండి. వాళ్ళలాగా పనిచేయండి, వాళ్ళలాగా ప్రవక్తలు అండి. ఎప్పుడు చూసినా సాఫ్ట్వేర్లు అయ్యి ఎన్ని కోట్లు యుఎస్ పోవాలి, కంట్రోల్ పోవాలి. ఓకే, పోతని కాదు, కొట్టుకుపోకండి అంతే నేను చెప్పేది. కొట్టుకుపోవద్దు దేంట్లో అయినా. ఎంజాయ్ చేయండి, స్టెబుల్ గా ఉండండి. విశ్వాన్ని నడిపించేవాడే మీ లోపల కూర్చున్నాక భయం ఎందుకు, బీపీ ఎందుకు, షుగర్ ఎందుకు, ఈ టెన్షన్ ఎందుకు? ఏం కట్టుకుపోతాం? దేహస్థితయాం పరలోక మార్గం. పంచమహాభూతాలతో వచ్చిన శరీరం కూడా ఎప్పుడైతే కాల్ చేస్తారో పంచమహాభూతాల్లో కలిసిపోతుంది ఈ బాడీ. ధనం భూమిలో ఉండిపోయింది, బేనామీ ఖాతాలో అకౌంట్లో ఉండిపోతుంది ధనం అంతా. చుట్టాలు శ్మశానం దాకా వస్తారు. భార్య గృహ ద్వారే అంటే డోర్ వరకే వస్తుంది భార్య. జనే శ్మశానే, చుట్టాలంతా శ్మశానం వరకే. దేహస్థితం పరలోక మార్గం అంటే పంచమహాభూతాలతో వచ్చిన ఈ బాడీ అందులో కలిసిపోతుంది. అప్పుడు మీ లోపల నుంచి బయటికి వస్తుంది. అదే ఆత్మ. కనిపించేది సోల్.
అది ఊరికే రాదు. మీరు చేసుకున్న పాపాలు, మీరు చేసుకున్న పుణ్యాలు, మీరు చేసుకున్న మంచి కర్మలు, మీరు చేసుకున్న చెడు కర్మలు, ఎంతమందిని ముంచినారు, ఏమేం చేసినారు, ఎన్ని హత్యలు చేసినారు, ఎన్ని కోళ్ళు తిన్నాము, ఎన్ని మేకలు తిన్నాము, ఎన్ని చేపలు, రొయ్యలు, పీతలు, ఎన్ని మందు సీసాలు తాగినాము, అన్ని మనతో ఉంటుంది. వెరీ గుడ్. దాని బాధ్యుడు ఎవ్వడు కాదు. మీ కర్మలకు మేమా బాధ్యులు? చెప్పండి. కర్మాను గచ్చతి జీవ ఏక. మీ బ్యాలెన్స్ షీట్ తీసుకుని వెళ్ళిపోతుంది సోల్. మీ కర్మ సిద్ధం మొత్తం. దానికి మమ్మీ డాడీ బాధ్యులు కాదు, సమాజం కాదు, ఎవ్వడు కాదు. ఏ తలరాత బ్రహ్మదేవుడు రాయడు. మన తలరాత మనమే రాసుకుంటున్నాం. దాన్ని చేంజ్ చేసుకునే శక్తి మనకుంది, ఫ్రీ విల్ మనకుంది. అదే పత్రి సార్ మనకు చెప్పేది. ఆ ఫ్రీ విల్ తో జీవుడు శివుడు అవ్వచ్చయ్యా అన్నాడు ఆయన. నరుడు నారాయణుడు అవ్వచ్చు. ఒక మామూలు భవాని దుర్గా భవాని కావచ్చు, అమ్మవారిగా మారవచ్చు. ప్రతి మనిషిలో ఆ శక్తి ఉంది. పత్రిక దగ్గర ఉన్న శక్తి మన దగ్గర ఉంది. ఆయన స్పెషల్ కాదు, మన సేమ్ ఉంటది. కానీ ఆ విధానం కొద్దిగా ఆయన అక్కడ బాగా ఫోకస్ చేసుకున్నాడు, సంపాదించుకున్నాడు. మనం సంపాదించలేదు. అందుకే దానికి ఏం వదిలేసి ఎక్కడ పోయే అవసరం కూడా లేదు. మరి మన ఫ్యామిలీ, మన బిజినెస్ చూస్తున్నారు కదా. నా వెనక అన్ని పాయింట్ షర్ట్లే ఉన్నాయి, బట్టలు. నా రెడీమేడ్ షాప్ నాది. నా బిజినెస్, నా ఫ్యామిలీ చూసుకుంటూ లక్షల మందికి ధ్యానం నేర్పిస్తున్నాను. మరి సన్యాసి కాదు నేను. పోనీ నాకు ఎమ్మెల్యే సీట్ ఉందా? ఏమైనా ఉందా? నేను ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, కార్పొరేటర్ కాదు, కనీసం బస్తీ లీడర్ కూడా కాదు. నేను ఎమ్మెల్యే సీట్ గురించి సేవ చేసే వాళ్ళు ఉన్నారు. సీటు దొరికితే సీట్ నుంచి సేవ చేద్దాం అనే వాళ్ళు ఉన్నారు. దాని గురించి కొట్లాడుతున్నారు. కానీ ఏ సీట్ లేదయ్యా మాకైతే. 35 years అయింది. కానీ లక్షల మంది నా వాళ్ళు అవుతున్నారు కదా ఈరోజు. కడతాల్లో కలుస్తే ఇట్లా ఏడుస్తారు పట్టుకొని, సార్ ఇన్ని సంవత్సరాలు మాకు దొరకలేదు సార్, మీరు ఎంత మా జీవితం మారిపోయింది సార్ మీ క్లాసులు విన్నాక అంటారు. ఇంతకంటే భాగ్యమా? వాళ్ళ కళ్ళల్లో ఆ సంతోషం, ఆ ఆనందం చూస్తుంటే. నేనేం పెద్ద మీకు కోట్లు ఇవ్వలేదు, ఆస్తులేం రాసి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. కానీ మీ లోపల ఎక్కడైతే బ్లాక్ అయి ఉన్నారో దాన్ని ఓపెన్ చేస్తున్నాను నేను, దాన్ని టచ్ చేస్తున్నాను. నిజమైన సంతోషం ఇది, నిజమైన ఆనందం అంటే ఇది. వస్తేనే ఆనందం, పోతే బాధ అది కాదు. దాన్ని దాటాలి. సుఖం వస్తే సంతోషం, దుఃఖం వస్తే ఏడుపు అది కాదు. సుఖ దుఃఖాలను దాటాలి. సుఖ దుఃఖే సమయకృత్వ లాభో లాభో జయో జయ. సుఖం గాని, దుఃఖం గాని, జయం గాని, అపజయం గాని, పాస్ గాని, ఫెయిల్ గాని, కోడల మాట వినని వినకపోని, ఏది జరిగినా మనం ఏది మన లోపల తీసుకోవద్దు, బయట ఆడుకోవాలి. పుట్టక ముందెక్కడున్నామో, చచ్చిపోయినాక ఎక్కడ పోతున్నామో, మధ్య జీవితమే నాటకము. అదే నా నాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట నడిమి పని నాటకము. వడిగట్టుకొనిన ఉభయ కర్మములు గడిదాటినప్పుడే కైవల్యము. ఎంత అద్భుతమైన మెసేజ్ ఉంది అందులో. బయట కావాలి చూడు బంటి, లైట్స్ ఆఫ్ కావాలి చూడాలి. ఉభయ కర్మములు, మనం తెచ్చుకున్న సంచి, మనం తెచ్చుకున్న కర్మల మూటను ఒక్కొక్కటి క్లియర్ చేసుకోవాలి. అది ఎలా జరుగుతుంది, ఎలా క్లియర్ అవుతుంది? కర్మ ప్రక్షాళన ఎప్పుడు జరుగుతుంది? చేసిన తప్పును రియలైజ్ అవ్వాలి. ఎస్ సార్, ఇన్ని సంవత్సరాలు నాకు తెలియదు సార్, రోజు చికెన్ మటన్ తోనే తిన్నా సార్, ఇప్పుడు తెలుసుకున్నా సార్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ సార్ అని మీ మంచితనాన్ని చూసి 10 ఏళ్ళు జైల్లో పెట్టేవాళ్ళు 8 ఏళ్ళకి వదిలేస్తారు పోలీసు వాళ్ళే. మంచి ప్రవర్తన ఉంది, రామ్ మంచోడు, ఇన్ని రోజులు చేసిండు ఏదో, కానీ ఇప్పుడు మారిపోయిండు.
భవాని మంచామె ఇప్పుడు మారిపోయింది. విజయలక్ష్మి మారిపోయింది. రాఘవయ్య మారిపోయినాడు. ఇన్ని రోజులు తిన్నామేమో ఇప్పుడు తినమో అని తెలుసుకున్నారు. పోని వాళ్ళకి ఎక్స్క్యూజ్ అని భగవంతుడు మన తప్పులని ఏడవాడు, ఇక కాల్చేస్తాడు అక్కడ. టక్క 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 కాలిపోతాయి. ధ్యానాగ్ని కర్మ దగ్ధానాం, స్వాధ్యాయాగ్ని కర్మ దగ్ధానాం, సజ్జన సాంగత్యాగ్ని కర్మ దగ్ధానాం, అన్నదానం కర్మ దగ్ధానాం. క్లాసులు వింటే కూడా కర్మ దగ్ధం అవుతుంది. ఒక్కొక్కటి ఏరి పడేసినట్టు వెళ్ళిపోతుంటాయి కదా. నేను చెప్తుంటే మీరు క్లీన్ అవుతారు అక్కడ. మీ మీద ఉన్న దయ్యాలన్నీ మాకు చూస్తుంటాయి, ఇట్లా ఎందుకు వచ్చినావు రా భయ్ వీళ్ళతో, ఎందుకు మాట్లాడుతున్నాను నాకు చెప్తుంటాయి ఇటు. తెలుసా మీ మీద ఎన్ని దయాలు ఉన్నా మీకు కనిపించగాని మాకు కనిపిస్తాయి. ఇన్ని రోజులు బాగుండేరా భయ్, వీళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తుండే సండే వస్తే ఇంత దోస్తులతోని. ఏం చేసినావురా భయ్, నువ్వు ఎందుకు వచ్చినావురా భయ్ అని నాకు టార్గెట్ చేస్తాయి. అర్థమైందా? మున్సిపల్ వాళ్ళు రోడ్ క్లీన్ చేస్తే స్పిరిచువల్ మాస్టర్స్ ఇన్నర్ ని ఊడుస్తారు. మనసు బుద్ధిలో ఉన్న చెత్తను తీసే పని మేము చేసేది. బయట మీరు ఎట్లన్నా ఉండండి, మాకు అనవసరం. లోపల ఉన్న చెత్తను తీయడానికే వచ్చిన జన్మ నాదని తెలుసుకున్నా. 18 hours కూర్చున్నావు సార్ ధ్యానంలో, అప్పుడు తెలుసుకున్నా ఇది. కొన్ని లక్షల మందికి ఈ ధ్యానాన్ని నేర్పేయడానికి వచ్చినామని. నేను జీవితంలో సైకిల్ మీద నుంచి ఎప్పుడు వాడలే సార్ అంటే ఎక్కుతే కదా మనం గంటలు గంటలు ధ్యానం చేస్తే కదా మన గురించి మనకు తెలిసేది. పొట్ట బట్ట పొట్ట బట్ట ఎప్పుడు ఇదే, చచ్చిపోయేదాకా ఇదేనా. మన గురించి సంపాదించిన ఓకే, భార్య గురించి పిల్లల గురించి ఓకే, అంతవరకు ఓకే. మన్మడు గురించి ముని మన్మడు గురించి వీడే దంచి నింపుకుంటాడు అన్ని కర్మల మూట. అంత అవసరమా? కర్మానుగచ్చతి జీవయేక. ఏం లేదు, ఏం తీసుకురాలేదు, ఏం తీసుకోపోం, కానీ ఎంజాయ్ చేయండి, బాగా సంపాదించాలి. మంచి పెద్ద పెద్ద కార్లు. మనం కూడా రాక్షసులు ఎంజాయ్ చేస్తారు, మనం ఎందుకు చేయొద్దు? అదే పత్రిసారి చెప్పింది. పెద్ద పెద్ద బండ్లు మనకు కూడా ఉండాలి, మనం ఫ్లైట్ లో తిరగాలి. ఆస్తులు మనకు కూడా ఉండాలి, బిజినెస్లు పెద్ద పెద్దవి ఉండాలి. సన్యాసులు అయి గడ్డలు ఇచ్చుకొని ఒక మూలకు పోయి హిమాలయాల్లో కూర్చోమని సార్ ఎప్పుడు చేయలేదు. మార్కెట్ లో ఉండి సెంటర్ మార్కెట్ లో కూర్చుంటే ఒక్క శబ్దం వినబడద్దు, కళ్ళు మూసుకొని కూర్చున్నాం అంటే అది మహాపరిశూన్య స్థితి. అది ఇంటెదురుగా బోరింగ్ చేస్తున్నారంటే కూడా ఆ సప్పుడు మనకి వినబడవద్దు, అది మహాపరిశూన్యము. అలాంటి ధ్యానం అంటే శరీరాన్ని దాటాలి, మనసుని దాటాలి, బుద్ధిని దాటాలి, ఆత్మను కూడా దాటాలి, జ్ఞానాన్ని దాటాలి. ప్రజ్ఞానం బ్రహ్మ. సహస్రారంలో కూర్చోవాలి మనం. విశ్వం అంతా ఇట్లా మనం ఎదురుగా వచ్చి నిలబడుతుంది అప్పుడు. శివుడు, బుద్ధుడు, కృష్ణుడు వీళ్ళంతా చెప్పండి సార్ మేము ఏం చేయాలి, లీడర్ గారు చెప్పండి నేను ఏం చేయాలి అని అడుగుతారు వాళ్ళు వచ్చి. విశ్వం మన దగ్గర వస్తుంది. ఎట్లుంటుంది అలాంటి జీవితం? అలాగే ఉంది నాకైతే. 10:37 సార్. ఎందుకంటే నాకు ఈ సీజన్ లో ఉండి నేను షాప్ లో ఉన్నాను. ఇంట్లో ఉంటే ఇంకా బాగా ఎంతసేపు అయినా ఇంకా లాగొచ్చు. ఆల్రెడీ మీకు కూడా లేట్ అయింది. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యాక్చువల్ గా 9 to 10 మీ టైమింగ్ ఇది? 9 to 11 సార్. 9 to 11 ఉందా? ఓకే, 10:37. నో ప్రాబ్లం సార్. ఓకే, ఇంతే. ఇంకేముంది, ఇగో పెద్ద ఫిలాసఫీ ఏం అవసరం లేదు, ఏ వేదాలు ఉపనిషత్తులు అవసరం లేదు, జస్ట్ అండర్స్టాండింగ్. నేను చెప్పేది అంతా ట్యూనింగ్ చేసుకోండి ఎవరికి వాళ్ళు. ఇంతకంటే సత్యం ఇంకేం కావాలి మీకు? ఇంత సింపుల్ గా చెప్పారా మీకు? సత్యం అంటే ఏమో అనుకున్నాం. ఆవహించిన అజ్ఞానాన్ని తొలగించుకోవడమే జ్ఞానము. మీరందరూ ఆల్రెడీ బుద్ధుళ్ళే. ప్రతి రాయిలో ఒక బుద్ధుడు ఉంటాడు. ఎక్స్ట్రా ఉన్న రాయిని చెక్కేయాలి. ఆ చెక్కే పని మేము చేస్తున్నాం అంతే. సార్ చేసింది మాకు అంతే. ప్రతి ఊర్లో ఒక బుద్ధుడు ఉన్నాడంటే ఆ బుద్ధుడికి ఉన్న ఎక్స్ట్రా రాయి ఉంది కదా, దాంతో బండరాయి లాగా ఉన్నాడు అంతే. పశువులు తిని పశుపతి నాథుడుగా అవ్వాలి అంటే ఆ ఎక్స్ట్రా ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తున్నాడు సార్ అంతే. ధ్యానము, దానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యంతో ఇవన్నీ తొలగిపోతాయి. అద్భుతంగా ఉంటుంది. ఒక లైట్ అయిపోతాం మనం. బి ఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్ అన్నాడు సార్.
ఉద్ధరేత్ ఆత్మనాత్మానం ఆత్మానం అవ సాధయతు. ఎవడో ఆశీర్వాదం ఇస్తే వచ్చేది కాదు, ఎవడో చెప్తే ఏది కాదు. మనకు మనం కొద్దిగా మన ఫ్రీ విల్ తో మనకు పోతుండాలి. దాన్ని స్ట్రాంగ్ చేసుకోండి. ఓకే, ధ్యానము, దానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఇవి 4 ఇంపార్టెంట్ పాయింట్. 9 పాయింట్స్ మీకు చెప్పాను, అది ఫాలో అయిపోండి. మంచి ఎనర్జీ ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. అన్మ్యూట్ చేయండి అందరూ, వీడియోస్ ఆన్ చేయండి ఫాస్ట్ గా. 10:40 అవుతుంది. రైట్. సో మిత్రులారా, ఇప్పుడు ఎవరెవరికి డౌట్లు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, ఫాస్ట్గా సార్ దగ్గర మాట్లాడండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చాలా చాలా అద్భుతమైనటువంటి సరళమైనటువంటి జ్ఞానం, ఎంతో ఈజీగా అందరికీ అర్థమైనటువంటి విధంగా, అంటే ఆధ్యాత్మికత ఎంతో లోతైంది, అయితే చాలా సరళంగా చాలా అందరికీ అర్థమయ్యే విధంగా ఉంది. సో మాకు అందరికి కూడా చాలా అద్భుతంగా అర్థమైంది ఇది. కాబట్టి ఎవరెవరు మీకు ప్రశ్న ఉంటే కూడా ఖచ్చితంగా హ్యాండ్ రైజ్ చేయండి. ఫాస్ట్ గా రేజ్ చేయండి, మైక్ దగ్గర పెట్టుకోండి. ఎస్ మళ్ళీ రేపు కూడా వస్తాను, రేపు కూడా ఉంది నాది. ఎస్ సార్, ఎస్ సార్. హలో వద్దా మీనా కుమారి గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే. నరేంద్ర సార్ గారికి ఆత్మ ప్రణామాలు సార్. మీ క్లాస్ అయితే ఇంకా ఎన్ని అవర్స్ అయినా అలానే వింటూ వెళ్ళిపోవచ్చు సార్. అంత సరళంగా స్పష్టంగా చాలా బాగా చెప్తున్నారు సార్. జీవిత సత్యాల్ని చాలా చక్కగా వివరించారు సార్. నిజంగా ఎంతో మంచి జ్ఞానాన్ని మాకంతా అందించారు సార్. నిజంగా పత్రి సార్ గురించి తెలుసుకోవాలంటే ప్రతి ఒక్క సీనియర్ మాస్టర్ చెప్తా ఉంటే, ఒక ఆనంద్ సార్ కానీ మీరు కానీ ఎవరైనా కానీ, ఎందుకంటే సార్ తో జర్నీ వాళ్ళకి అంత బాగుంటుంది కాబట్టి సార్ని చూసినట్టుగా ఉంటుంది సార్. మీతో మాట్లాడుతున్నప్పుడు కూడాను చాలా మంచి విషయాలు చాలా బాగా చెప్తున్నారు సార్. మనము కర్మయోగంలో బయట కర్మయోగము కృష్ణుడు లాగా, లోపల ఒక శివుడు లాగా ధ్యాన యోగంలో ఉండాలి, అది పరిపూర్ణమైన జీవితం అని చాలా బాగా చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి జ్ఞానాన్ని మాకు అందించిన దానికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మీనా మేడం. థ్యాంక్ యూ సార్. యాదగిరి గారు చెప్పండి, మాట్లాడండి. యాదగిరి అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నేను యాదగిరి సార్, తమను వచ్చి కలిసాను సార్ ఒకసారి. అదే మన షాప్ దగ్గరికి వచ్చాను సార్. అసలు క్లాసు మీరు చెప్పి న్యాచురల్ గా చెప్తారు సార్, ఎప్పుడు చెప్పినా కానీ. మీ క్లాస్ అనేసరికి చాలా ఇది అనిపిస్తుంది. యాక్చువల్ గా ఏంటంటే ఒక నలుగురు కూర్చొని మాట్లాడుకుని జనరల్ గా చెప్పిన సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంటది మీరు చెప్పే మాట. ఇది మనిషి ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది కరెక్ట్ గా సార్. ఒక సిస్టమేటిక్ గా క్లాస్ చెప్పినట్టు అనిపించదు, న్యాచురల్ గా కూర్చొని మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అట్లే ఉండాలి సార్, ప్రవచనం చెయ్య నేను ఎప్పుడు. అది క్లాస్ లాగా ఉండదు సార్, జనరల్ మాట్లాడుకున్నట్టే ఉండాలి. అది అట్లా ఉంటేనే లోతుకి వెళ్ళిపోతుంది. అది మన అంటే అది రచ్చబండలో మాట్లాడుతుంటా కదా సార్ కూర్చొని. అదే బెస్ట్ సార్. ఇదే ప్రిపేర్ క్లాస్ అంటే ప్రిపేర్ అయ్యి వచ్చేసి కర్మ సిద్ధాంత గురించి చెప్పడం అది కాకుండా జనరల్ గా మాట్లాడితే మనిషి ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండకూడదు, ఎట్లా బతకాలి, ఏ విధంగా ఉండాలి అనేది జనరల్ టాపిక్ సార్. ఎక్సలెంట్ చెప్పారు సార్. కానీ ఆ పాయింట్ ఎట్లా ఉంటాయంటే బుల్లెట్స్ లాగా ఉంటాయి సార్. వదిలే ఒక్కో పాయింట్ ఒక బుల్లెట్ అనమాట, చక్కగా స్ట్రైట్ పోయి లోపల గుచ్చుకుంటా ఉంటాయి. తమరితో 1 అవర్ కూర్చొని మాట్లాడాలి సార్. ఇంతవరకు ఐడియా వచ్చినా రాలేదు సార్. చాలా బాగా చూసినా, మీకు గుర్తొచ్చింది. ఎక్కడ కలిసినామనే తెలియదు. మన దగ్గర సార్, షాప్ లో కలిసాను. రైట్. పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పారు కదా సార్. రైట్ అవును, గుర్తొచ్చింది. వస్తారు సార్, మళ్ళీ కలుస్తారు. ఓకే సార్. ఓకే రామ్ వస్తాను. నెక్స్ట్ రామ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్ నరేంద్ర మధుకర్ గారు. బుల్లెట్ పాయింట్ లాగా దూసుకెళ్ళినట్టే వెళ్ళి ఎక్కడికి వెళ్ళి తగలాలో, ఎక్కడికి ఎలా చేంజ్ అవ్వాలి అనేది మీ క్లాస్ వింటే కంపల్సరీ చేంజ్ అవ్వాలి. బట్ మీరు చెప్పిన అన్ని వాస్తవం సార్. ప్రతిదీ మారాలి అనుకున్నాను, మారగలుగుతున్నాను కూడా.
ఇలాంటి సెక్షన్ వింటున్నందుకు కూడా అది దాని పూర్వజనం సుకృతం కావాలన్నారు. అది రియల్లీ గ్రేట్ అనమాట. మళ్ళీ సెక్షన్స్ మిస్ అవుతున్నాను. మళ్ళీ ఈరోజు మీరు మళ్ళీ రీజనరేట్ అయ్యాను. చాలా హ్యాపీ అనిపించింది సార్. ఏదైతే బుల్లెట్ పాయింట్స్ లాగా ఉన్నాయి, ఏదైతే మారాలనుకుంటున్నాం ఎలా మారాలని అర్థం కావట్లా. ఇది ఒక గొప్ప పరిణామం అనమాట, మారటానికి ఒక సూచన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఎస్ మిత్రులారా, ఇంకా విజయలక్ష్మి గారు. భవానీ మేడం హ్యాండ్ రైజ్ చేస్తుంది, మాట్లాడండి. భవానీ అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్తే. నమస్తే సార్ అంటే ఇప్పటి వరకు నేను జాయిన్ అయింది 3 days అయింది. మాకు మీరు మాత్రం గుర్తుండిపోతారు. ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళని కూడా గమనించారో లేదా సార్, మీరు చెప్పి గుర్తుండి మాకు ఇప్పుడు నాకు నవ్వు వచ్చేస్తా ఉందన్నమాట. అసలు ఇప్పుడు కూడా చెప్పిన వాళ్ళు కూడా నవ్వుతానే సార్ మీకు బాగా చెప్పారని చెప్తానే ఆ వర్డ్స్ అలా గుర్తున్నాయి. మీరు తినేసి అన్ని అట్లా చేసేసి అసలు ఆ వర్డ్స్ నాకు ఇంకా నవ్వు వస్తున్నాయి సార్. మీరు చెప్పి అంత డీప్ గా గుర్తున్నాయి అన్నమాట. అసలు మిమ్మల్ని మర్చిపోం సార్. అసలు చాలా థ్యాంక్స్. ఎవరమ్మా మీది? మాది వైజాగ్ సార్. వైజాగ్ భవానియా? ఓకే. ఎక్కడ వైజాగ్ లో? ఊర్వశి సార్. ఎన్ఏడి దాటిన తర్వాత ఊర్వశి. ఎన్ఈడిలో క్లాస్ చేశాను. గాజువాక, చింతలగ్రహారం, పెదగడి, అనకాపల్లి, ఓకే ఓకే తిమ్మరాజుపేట, వైజాగ్ లో చాలా ప్రోగ్రామ్స్ చేస్తాను. ఓకే. అంటే యాక్చువల్ గా నాకు తెలీదు, జస్ట్ నేను ఆన్లైన్ లో చూసి జాయిన్ అయ్యాను అనమాట క్లాస్ కి. ఓకే 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 సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. భారతీరామ్ గారు. సురేష్ గారు మాట్లాడండి. చెప్పండి. అయ్యా నమస్కారం. అయ్యా మీ భాషను వింటుంటే ఎక్కడెక్కడో పోయినాం. ఇంక ముందు కూడా సాధనలో బ్లాక్స్ ఏమన్నా వస్తే క్లియర్ చేసుకోవడానికి మీ యొక్క అడ్రస్ ఆర్ ఫోన్ నంబర్ ఇస్తే చాలా బాగుంటుంది. నా దాకా వచ్చే అవసరం లేదు సార్. జూమ్ లో కలుస్తేనే బ్లాక్ చేసి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతాయి. కనిపిస్తున్నాయి కదా నేను టీవీ ఫోన్ లో. నా వీడియోస్ పెట్టి చూసుకోండి. ఓకే. మీ మీద ఏ దయ్యాలు ఎగిరిపోతాయి. చాలా మంది చెప్తున్నారు ఈ మధ్య. ఫోన్ లో మాట్లాడుతూనే క్లియర్ అయిపోతున్నాయి సార్ అంటున్నారు వాళ్ళు. ఓకే ఓకే అంతే. వేణురెడ్డి గారు. సురేష్ చెప్పండి. ఎవరు నెక్స్ట్? ఫాస్ట్ గా. నెక్స్ట్ విజయలక్ష్మి గారిని అన్మ్యూట్ చేయండి. విజయలక్ష్మి మేడం మాట్లాడండి. నమస్కారం అండి. చాలా బాగుంది. ఫస్ట్ టైం లాస్ట్ టైం మీరు మాట్లాడినప్పుడే బాగా కనెక్ట్ అయిపోయాం. మీరు రోజు అలా కనిపిస్తున్నట్టుంటారు. అంటే మేము మారాలి అంటే మా సంస్కారాలు అడ్డుపడతాయి, కానీ చాలా గొప్పగా ఉంది. ఆచరణలో పెట్టవలసిన విషయాలే మరి ఎంతవరకు పెట్టగలమో తెలియదు. చాలా బాగా చెప్తున్నారు. చాలా బాగా కనెక్ట్ అవుతున్నాం. అంటే కొంతవరకు అర్థం అవుతుంది, కానీ పూర్తిగా అర్థం అవ్వడానికి మీరు చెప్పినట్టు మన ప్రారంభ కర్మలు పూర్తిగా తొలగితే గానీ రాదు. సంచితలో కొద్దిగా స్ట్రాంగ్ అయిపోతే ప్రారంభ కాలిపోతుందమ్మా. సంచితంలో మరి అంటే మనకు తెలిసినంత వరకు బాగానే ఉన్నామని అనుకుంటున్నాం. అయినా జారిపోతా ఉంటారు. అందుకే మాతో కలుస్తుండాలి. జూమ్ లో ఎప్పుడు కలుస్తుండాలి. ఏ మాస్టర్ అయినా కూర్చొని వినాలి. మీకు బాగుంటాయి, ఆచరణలో పెట్టగలగాలి. అది వస్తుంది. నా క్లాసులో 10 విన్నారంటే మొత్తం జీవితమే ఆచరణలో వచ్చేస్తుంది. క్లాస్ అప్పుడే అయిపోతుందా అనిపిస్తుంది. మీరు గంట సేపు మాకన్నా అంత టైం అయినట్టు అనిపించదు. ఇంకా వినాలనిపించేలాగే ఉంటుంది. అంటే మీరు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత కూడా మాకు అలా కనిపిస్తున్నట్టు వినిపిస్తున్నట్టే ఉంటాయి. లాస్ట్ టైం మీరు అయ్యాక ఎప్పుడు వస్తారా మళ్ళీ అని చూస్తున్నాం. రమాకాంత్ గారు చెప్పండి. చేసుకోండి. ఎస్ సార్. యాక్చువల్గా నేను ఈ పిఎంసి ఈ వీడియోలో ఎప్పటి నుంచో నేను చాలా చూసి చాలా ఇన్స్పైర్ అయ్యేవాడిని. ఎక్కడి నుంచి మీరు ముందు చెప్పండి. సార్ నాది పుట్టపర్తి సార్.
పుట్టపర్తి. ఓకే ఓకే, అది చెప్తే నాకు నేను తెలుస్తుంది కదా. ఎస్ సార్, నేను ఈ వీడియోలు చూసి దీంట్లో చాలా నిజాలు ఉన్నాయి, నేను అవన్నీ సాధించాలని ఇన్స్పైర్ అయ్యేవాడిని, కానీ నేను చేయలేకపోయేవాడిని. ఆ, ఆ, అంటే ఎప్పుడెప్పుడు చేసి నేను ఇవి తెలుసుకోవాలి, ఇవి దీంట్లో ఉన్న ఈ శక్తిని పొందాలని నాలో ఎంతో ఉండేది, కానీ అవకాశం వచ్చేది కదా. నేను ఎప్పుడైనా కొద్దిసేపు ధ్యానం చేసి ఇంకా మళ్ళీ నా వర్క్లో నేను ఇలా కొట్టుకొని పోయేవాడిని. ఇప్పుడు గట్టిగా ఇప్పుడు ఇది ఆన్లైన్లో చూసి నేను ఓకే, వెరీ గుడ్. రైట్ రైట్, ఫాస్ట్ గా చెప్పాలి, ఇంత సాగదీయొద్దు. అది గట్టిగా పట్టుకొని ఏదో సాధించాలి సార్. అది నా చాలా వెరీ థ్యాంక్స్ సార్. వెరీ గుడ్ వెరీ గుడ్, చేయండి. పుట్టపర్తిని మార్చాలి మీరంతా. ఖచ్చితంగా సార్, మీ మీ కృప ఉంటే ఖచ్చితంగా సార్. ఓకే ఓకే, ధన్యవాదాలు సార్. ఓకే. ఇంకెవరు? వింధ్యా మేడం మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం సార్. నమస్తే అమ్మా. పోయిన 11th బ్యాచ్ లో కూడా అటెండ్ అయినా సార్. మీరు చాలా చక్కగా గాయత్రి మాత ఉపాసన చేసి అమ్మవారిని సులభంగా దర్శనం చేసుకుందని చెప్పారు. అది ఆ అంశం అయితే నాకు రోజు గుర్తొస్తుంది సార్. ఇట్లాంటి మంచి వాళ్ళ యొక్క స్పీచెస్ వినగలిగినవని. తర్వాత ఈ 12th బ్యాచ్ లో కూడా ఈరోజు మీరు చెప్పింది బయట లాగా లోపల శివుల్లాగా జీవించాలి, ధ్యానం చేయాలి అన్నారు. ఆ కొటేషన్ బాగా నచ్చింది సార్. దాని మీద ఇంకా వివరంగా మీకు అవకాశం వచ్చినప్పుడు ఇంకా మాకు బాగా చెప్పాలని కోరుకుంటున్నా. టైం థ్యాంక్ యూ లేదండి, సార్. ఏది డెప్త్ లో పోలేదు, టైం ఎక్కువ లేదు కదా. ఎక్కడి నుంచి మీరు? హైదరాబాద్ మేడ్చల్. మేడ్చల్, ఓకే అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఇంకెవరు? హెడ్ మాస్టర్స్ ఇంకెవరున్నారో హ్యాండ్ రైజ్ చేయండి. వీడియోలో ఆన్ చేసుకొని ముందుకు రండి దయచేసి. వేణురెడ్డి గారు, వేణురెడ్డి. ఎవరు? వేణురెడ్డి మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. హలో సార్, నమస్కారం. నమస్తే సార్. సార్ నేను లాస్ట్ సెషన్ నుండి అటెండ్ అవుతున్నాను. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి సార్. ఎక్కడ? మౌలాలి హౌసింగ్ బోర్డ్. ఓకే ఓకే, చెప్పండి సార్. మీ క్లాస్ చాలా బాగా నచ్చింది సార్. ఈరోజు చాలా బాగుంది, మాకు చాలా ఇన్స్పిరేషన్ సార్. అది సార్, మాకు కొంచెం కాన్ఫిడెన్స్ స్టార్ట్ అయ్యింది సార్. హలో సార్. రైట్, అదే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. శ్రీధర్. రవీంద్ర సార్ మాట్లాడండి. చెప్పండి. నమస్తే సార్. నమస్తే. నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. నెల్లూరు. అట్లా చెప్పు, ఎక్కడి నుంచో అని నాకు తెలుస్తుంది కదా సార్. ఇది స్వాధ్యాయం గురించి చాలా చక్కగా వివరించారు సార్ మీరు. అట్లాగే కర్మలు, సంచిత కర్మలు, వాటి గురించి కూడా బాగా వివరించారు సార్. తర్వాత ఈ యొక్క మీరు చెప్పిన 9 పాయింట్లు ఉన్నాయి సార్. మితాహారము, యుక్తాహారము, నిరాహారము, అలాంటి 9 పాయింట్లు కూడా చాలా బాగున్నాయి సార్. కానీ ఆచరించాలంటే మనం ధ్యానంలో చాలా ముందుకెళ్ళొచ్చు అనేసి నా యొక్క నమ్మకం సార్. చాలా ప్రతి విషయాన్ని కూడా మీరు చాలా చక్కగా వివరించారు సార్. మనం పుట్టక ముందు మనం ఎక్కడి నుంచో తెలియదు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం చనిపోయిన తర్వాత. కాబట్టి ప్రజెంట్ లో ఉండేదే మనం చూసుకోవాలని చెప్పారు సార్. అది బాగా నాకు నచ్చించారు అది. కాబట్టి ఎప్పుడు కూడా మనం ప్రజెంట్ లోనే ఉండాలని చెప్పేసి మీరు చెప్పారు సార్. ఇది చాలా బాగా నచ్చింది సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరు? శ్రీధర్ గారు మాట్లాడండి. రచ్చా శ్రీధర్. సార్ నమస్తే సార్. నేను వరంగల్ నుండి సార్. ఎవరు? వరంగల్. చెప్పండి సార్. క్లాస్ చాలా బాగుంది. లాస్ట్ టైం కూడా నేను విన్నాను క్లాస్. 2 months నుండి నేను ఇందులో స్టార్ట్ చేసినాను. స్టార్టింగ్ అంటే ఇల్లు స్టార్ట్ కాకముందుకే ఎంత నాకు నాన్ వెజ్ ఇదైపోయి ఆ 2 to 3 days లోనే క్లాస్ కనెక్ట్ అయింది నేను.
అప్పటి నుండి పూర్తిగా బంద్ చేసినాన్ని. కొద్దిగా మార్పు వస్తుంది. మీరు కర్మ సిద్ధాంతం గురించి చెప్తారా? అది ఇంకా పూర్తిగా డెప్త్ గా చదవడానికి ఏమైనా బుక్స్ సజెస్ట్ చేస్తారా? కర్మ సిద్ధాంతం గురించి పూర్తిగా ఇంకా డెప్త్ గా తెలుసుకోవడానికి ఏమైనా బుక్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా అంటున్నా. బుక్ అయినా మీకు ఏదో విధంగా మీకు మెసేజ్ వస్తూనే ఉంటుంది. పర్టికులర్ ఇది అని మెయిన్ కర్మ నాన్ వెజ్ ఒక్కటి అది పోయింది అంటే మీకు ఆటోమేటిక్ గా ఐడియాస్ వస్తుంటాయి. ట్యూన్ అయిపోతుంది బాడీ, మైండ్, ఇంటలెక్ట్. రెగ్యులర్ చేయండి, వెజిటేరియన్ గా ఉండండి, అయినంత సర్వీస్ చేయండి. కడతాల్కి రండి అందరు డిసెంబర్ లో. నేను అక్కడ కలుస్తాను, ఉంటాను. అందరు కలవండి. నాకు జూమ్ లో ఎంతమంది కలవాలి నాకు. ఆటోమేటిక్ గా సెటరేట్ అయిపోతుంది. ఆగామి కర్మలు అంటే ఫ్యూచర్ లో చేయబోయే కర్మలు. రోజు పొట్ట ఓకే, సండే ఒక రోజు నో పొట్ట నో బట్ట, వెళ్ళిపోవాలి ఎక్కడైనా. పని చేయండి, సర్వీస్ చేయండి. పత్రిక నేను బాగా నేర్చుకుంది. అది సార్ చేసింది ఏం లేదు, ఆయన చేసింది 40 years ధ్యాన ప్రచారమే చేశాడు ఆయన. చేయలేదు. సెల్ఫ్లెస్ లవ్ టువర్డ్స్ యూనివర్స్, సెల్ఫ్లెస్ లవ్ టువర్డ్స్ జూమ్ పీపుల్. ఏది ఆశించకుండా లోక కళ్యాణం గురించి ఎప్పుడైతే నడుస్తామో భగవంతుడే యాక్టివేట్ అయిపోతాడు ఇన్నర్ గా. అదే ఆత్మ జాగృతి అంటే. ఇంకేం లేదు. ఏమో అనుకున్నా నేను, మనం చెయ్యము, జాగృతి కాదు అంతే. సండే రాగా నిన్ను కప్పుకొని బాగా పీకల దాకా తిని అనుకుంటాం మనం. అది కాదు. రోజు బయటికి వెళ్ళి ఒక ఊరికి వెళ్ళిపోండి, ఎక్కడైనా కొత్తోళ్లతో కలవండి, ఇంటింటికి కలవండి, మనుషులతో కలవండి, వాళ్ళ బాధల్ని చూడండి. ఎంతమంది ఎంత బాధల్లో ఉన్నారు. రోగాల బాధ, డబ్బుల బాధ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, ఫ్యామిలీ ప్రాబ్లం, రకరకాల ప్రాబ్లమ్స్ లో ఉన్నారు జనాలు. వాళ్ళకి అక్కడి నుంచి బయట తీయాలంటే మనలాంటి వాళ్ళే పోవాలి కదా. ఎప్పుడైతే మనం ఇంటి గడప దాటి జనాల దాకా పోతామో అప్పుడు మన ఇంటికి వాళ్ళు వస్తారు, పై వాళ్ళు దేవతలు దిగుతారు మన ఇంట్లో. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంకెవరైనా ఉన్నారా? లేదు సార్, ఆల్మోస్ట్ సుమా మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడాలంటే ఇంకా ఒక్క నిమిషం, 2 నిమిషాలు. మీ ఇన్నర్ ఓపెన్ చేసుకోవాలంటే నోర్లు ఇప్పాలి. కనీసం జూమ్ లో మీరు 1000 మంది ముంగట మైక్ పట్టుకొని ఎప్పుడు మాట్లాడతారు? ఈ చిన్న చిన్న ప్రాక్టీస్ ఎదురుగా ఇప్పుడు ఎవరు చూడరు. మీకు జూమ్ లో ఉన్నారు, ఇంట్లో కూర్చున్నారు హాయిగా. కొద్దిగా వీడియో ఆన్ చేసి కొద్దిగా మాట్లాడాలి అన్మ్యూట్ చేసుకొని. మీ లోపల ఉన్న మెల్లగా రిలీజ్ అయిపోతూ ఉంటది. నమస్తే సార్, ఎల్బీ నగర్ నుంచి సార్. నేను అమ్మా నమస్తే. లాస్ట్ సెషన్ మీది విన్నాను సార్. నేను ఈ సెషన్ కూడా విన్నాను సార్. లాస్ట్ సెషన్ లో ఏంటంటే పత్రి సారు సెలెక్టెడ్ పీపుల్ లో మీరు ఒక మెంబర్ అన్నారు కదా సార్. అంటే ఇంకా అంటే ఇంకెంత మంది మెంబర్స్ ఉన్నారు అంటే అందరు క్లాసెస్ వింటుంటే కూడా అబ్జర్వ్ చేస్తున్నాను సార్ నేను. అంటే ఈ సెలెక్టెడ్ పీపుల్స్ అంటే ఇంకెంత గొప్ప గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు అని అలా అనుకున్నాను. ఈ రోజు కూడా మీరు ఇది అంటే వ్యక్తిని బట్టి లోపల శివుడు, బయట అదే కృష్ణుడిలాగా ఉండాలి అంటే వాళ్ళ ప్రవర్తనని బట్టి అంటే వేరే వేరే వ్యక్తులు ఉంటారు కదా అని అన్నారు కదా సార్. ఆ పాయింట్ కూడా చాలా బాగా కనెక్ట్ అయింది సార్ నాకు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఇంకా ఈ సార్కి క్లాప్స్ కొట్టండి ఒకసారి, బెంగళూరు సార్కి గట్టిగా అందరు. ఆ టీం ఇంకా ఎవరెవరో పని చేస్తున్నారు జూమ్ గురించి, చాలా గొప్ప పని చేస్తున్నారు. సార్ గురించి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఎక్కడో కూర్చొని ఎక్కడెక్కడోళ్లకు కనెక్ట్ చేయడం అనేది ఎంత పెద్ద పని. ఇది నిస్వార్థ సేవ. అలాంటి వాళ్ళ జీవితంలో ఏం తక్కువ ఉంటది? ఇంకా ఎప్పుడు ఏం కావాలో అది నడిచొస్తుంది. అది నిజమైన సేవ, మానవ సేవ కాదు, మాధవ సేవ. మాధవ సేవ చేస్తేనే మానవ సేవ చేసినట్టు. అందుకే బాహ్యంగా బట్టలు ఇవ్వడము, భోజనాలు పెట్టడం చాలా మంది చేస్తున్నారు. ఇన్నర్ గా అంతా ఏడుస్తుంది మరి అందరికి. ఇన్నర్ అంతా ఏడుస్తుంది. బట్టలు ఎవడో ఇస్తాడు, భోజనం ఎవడో పెడతాడు, కానీ ఇన్నర్ ఏడుపుకి ఎవడు ఇవ్వాలి మందు?
అది మనం ఇచ్చేది. అందుకే మనం ఎవ్వరు సైలెంట్ గా ఉండొద్దు, అందరు మాట్లాడాలి, తిరగాలి, జనాల్లో కలవాలి, క్లాసులు చెప్పాలి, ఏం చేయగలుగుతాం అది చెయ్యాలి. ఎనీవే చాలా మంచి అవకాశాన్ని ఇచ్చారు సార్. రమణ గారా మీ పేరు? రంగనాథ్ సార్, రంగనాథ్. రఘునాథ్. రంగనాథ్. రంగనాథ్ ఫ్రమ్ బెంగళూరు. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మావతార్ ఫౌండేషన్ సార్, మావతార్ ఫౌండేషన్. మావతార్ ఫౌండేషన్. అందరికి ఈ జూమ్ లో వచ్చిన ప్రతి మాస్టర్ కి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మళ్ళీ రేపు 9 కి జాయిన్ అయిపోతా. ఎస్ సార్, మీ యొక్క క్లాస్ కోసం అలా ఎదురు చూస్తుంటాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. సో ఓకే మిత్రులారా, ఇంతవరకు కూడా అద్భుతమైనటువంటి సత్సంగం అయింది సార్తో. సో అంటే మనం విన్న జ్ఞానం అంతా కూడా ఎంతో సరళంగా, అతి సులభంగా మనకు అర్థమైంది. సో ఇంతకంటే సరళంగా జ్ఞానం ఎక్కడ లభ్యం కాదు. అంత సరళంగా కూడా సార్ చెప్తారు. ప్రతిదీ కూడా ఏదో చర్చించుకున్నట్టే ఉంటుంది. మాస్టర్ చెప్తున్నట్టుగా ఒక 4 చైర్లు వేసుకుని కూర్చొని మనం చర్చిస్తే ఎలా ఉంటుందో అంత ఈజీగా, కానీ అంత ఈజీగా అంత లోతైన జ్ఞానం, అది కూడా చాలా ఇంపార్టెంట్. అన్ని పాయింట్స్ కూడా అవి ఒక జ్ఞాన గుళికల్లాగా, అంటే మనకు ఎవరెవరికి ఎక్కడ కావాలో టచ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇంత అద్భుతమైన జ్ఞానం ఈ వీడియోను మీరు చూడడమే కాక అందరికీ ఫార్వర్డ్ చేయండి. సో ఇది ఒక గొప్ప సేవ అవుతుంది. మనం ఏం చేస్తామంటే ఏవైనా కొన్ని నెగిటివ్ విషయాలు ఉంటే అవి బాగా షేర్ చేస్తాం అందరికీ. అది ఇట్లా అయిపోయిందంట, ఇది అట్లా అయిపోయిందంట, వాడికి ఈ నష్టం వచ్చింది, తర్వాత సో అక్కడ ఇది కాలిపోయింది, అక్కడ ఇదైంది, ఇట్లాంటి బాగా షేర్ చేస్తాం. ఇట్లా మంచి జ్ఞానాన్ని దీన్ని షేర్ చేయడానికి మనకు అంటే ఆ ప్రేరణ రాకుండా అయిపోయింది. అంటే అలాంటి తత్వంలో ఉండిపోయాం ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక దాన్ని మార్చుకోవాలి మనం. ఇంత అద్భుతమైన వీడియో ఈరోజు మనం రేపు పొద్దున రిలీజ్ అవుతుంది ఈ వీడియో. సో అప్పుడు మీరు ఏం చేయాలి, పనిగా కూర్చొని ఇంతకుముందు వాట్సాప్లో ఏదేదో ఇది అది ఆల్ ది బెస్ట్, గుడ్ మార్నింగ్ ఇట్లా పంపిస్తూ ఉంటాం చూడండి. అవన్నీ అనవసరం. ఇట్లా వీడియో ఉంది కదా, ఈ వీడియోను అందరికీ పంపించాలి, ప్రపంచంతో పంపించాలి. అది మనం చేయాల్సింది. ఓకే. సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు పొద్దున్నే వీడియో రాగానే అందరికీ షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఈ వీడియో చూశాక మళ్ళీ వాళ్ళకు పరివర్తన వస్తుంది. వాళ్ళు ఒకవేళ ఏది చేయకపోయినా పర్లేదు, ఇది ఒకసారి చూస్తారు కనీసం. ఓకే, రైట్. సో థ్యాంక్ యూ సో మచ్, అందరికీ ధన్యవాదాలు. శుభరాత్రి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఇంత మంచి సెషన్ ఇచ్చారు. ఈరోజు మనకు నవరాత్రులు మొదలు ఉదయం మేము పత్రిజీ గారి జీవిత ప్రయాణం గురించి తెలుసుకున్నాము. అలాగే పత్రిజీ గారితో ప్రయాణము, ఆయన ఏం చెప్పారు, ఆయన మాటలు అన్ని కూడా ముదాల్కర్ సార్ గారితో తెలుసుకున్నాం. ఇలాంటివి మేము తెలుసుకోవడానికి కారణమైన మీకు అనంత కోటి నమస్కారాలు సార్. ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా మేము తక్కువే. మీ ద్వారా మేము ఇవన్నీ తెలుసుకోగలుగుతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.